రంగనాథ్ అన్నయ్య కూడా జాయిన్ అయ్యారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా రిక్వెస్టింగ్ బ్రదర్ శివతేజ టు స్టార్ట్ ద సెషన్ విత్ ఓంకారం అండ్ సాయి గాయత్రి. సాయిరామ్. ఓకే సాయి. ఓం సాईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्. ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्. ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्. ओम शांति शांति शांति. ఓం శ్రీ సాయిరామ్. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వదేవతాతీత స్వరూపుడు, నడయాడే నటరాజస్వామి అయిన మన ప్రియతమ భగవాన్ శ్రీ సత్యసాయినాథుని దివ్యశ్రీ చరణాల విందములకు మన శ్రీకాకుళం జిల్లా సాయి భక్తులందరి తరఫున కూడా ప్రేమపూర్వక అనేక వందల కోటి ప్రణామములు సమర్పించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రేమపూర్వక సాయిరామ్. అలాగే మన కార్యక్రమానికి ఎంతో బిజీ స్కెడ్యూల్ ఉన్నా సరే స్వామి పని అనగానే అసలు నో అనే మాటే తన నోటి నుంచి రాదనమాట. సో అలా మన కార్యక్రమానికి మన గ్రూప్ 4 తరగతి నిర్వహించడానికి విచ్చేసిన మన విశిష్ట అతిథి సోదరులు శ్రీరంగనాథరాజు గారికి కూడా సాయిరామ్ తెలుపుకుంటున్నాను. అండ్ మన శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రాష్ట్ర విద్యా విభాగం వారి ఆధ్వర్యంలో గత సంవత్సరం మార్చి నెల నుంచి కూడా రాష్ట్ర విద్యా విభాగం వారి ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా బాల్ వికాస్ గ్రూప్ 4 తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే ఏంటంటే కేవలం రాష్ట్ర స్థాయిలోనే ఒక తరగతి కాక మన జిల్లా స్థాయిలో కూడా వివిధ అంశాల మీద వివిధ బాల వికాస్ గ్రూప్ 4 అండ్ గ్రూప్ 3 అంశాల మీద కూడా నిర్వహించుకోమని మనకు సూచించడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర స్థాయిలో ఒక తరగతి, అలాగే అదే నెలలో మళ్ళీ రెండో భాగంలో మన శ్రీకాకుళం జిల్లా స్థాయిలో కూడా ప్రతి నెల కూడా తరగతి నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే కొన్ని విశేష నెలల్లో తప్పితే, విశేషం అంటే స్వామి జన్మదినం, అలాగే మాతృశ్రీ ఈశ్వరమ్మ వారోత్సవాలు, ఇటువంటి కొంచెం బిజీ నెలల్లో మినహాయించి దాదాపుగా ప్రతి నెల కూడా మనం నిర్వహించుకుంటూ వచ్చాం. అలాగే పర్తియాత్రలు, ఈ మధ్య కాలంలోనే 2 పర్తియాత్రలు నిర్వహించుకోవడం జరిగింది 6 నెలల వ్యవధిలో. సో వీటిని మినహాయించి మనం బాల వికాస్ తరగతులు దాదాపుగా ఒక 7-8 నిర్వహించుకున్నాం. అండ్ అందులో భాగంగా చాలా విశేషమైన అతిథులు మన జిల్లాకి వచ్చి గ్రూప్ 4 తరగతులు ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు. అండ్ అందులో భాగంగానే ఈరోజు కూడా సోదరులు శ్రీరంగనాథ్ గారు విచ్చేశారు. వారికి మరొక్కమారు సాయిరామ్ తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో విద్యా విభాగంలో నిర్వహిస్తున్న తరగతులన్నీ కూడా పూర్తిగా గ్రూప్ 4 అంశాలపై నిర్వహించబడుతున్నాయి. అయితే ఏంటంటే బాల వికాస్ అనేది స్వామివారి స్వహస్తాలతో, దివ్య హస్తాలతో ఏర్పాటు చేసిన ఒక దివ్యోద్యమం. అందులో భాగంగా చాలా చక్కగా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 తరగతులు మాత్రం చాలా అద్భుతంగా నిర్వహించబడుతున్నాయండి. అన్ని జిల్లాల్లో కూడా, మొత్తం దేశవ్యాప్తంగా కూడా చాలా చక్కగా బాల వికాస్ విద్య నడుస్తోంది. అయితే ఇక్కడ కొంచెం మనం చింతించదగ్గ విషయం ఏంటంటే బాల వికాస్ ఉంది అని ప్రజలు గుర్తించే టైంకి దాదాపుగా పిల్లలంతా కూడా దాదాపు 8 ఏళ్ల వయసు, 9 ఏళ్ల వయసు వస్తున్నారు. అంటే 8-9 ఏళ్ల వయసుకి వాళ్ళు గ్రూప్ 1లో కూర్చుంటున్నారు. దీనివల్ల ఏంటంటే బాల వికాస్ గ్రూప్ 3కి వచ్చేసరికి దాదాపుగా వాళ్ళ
10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ పూర్తయిపోతున్నాయి. సో వాళ్ళు ఏంటంటే చదువుల కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం వల్ల గ్రూప్ 3 కూడా అంతగా నిర్వహించబడట్లేదు. యాక్చువల్‌గా ఫస్ట్ ఫ్లా అనేది ఇదే జరుగుతోంది. అయితే ఏంటంటే ఇటు స్వామి ప్రతిదానికి కూడా ఒక సొల్యూషన్ ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగానే ఈ ఆన్‌లైన్ తరగతుల్లో గ్రూప్ 4 అనే పేరుతో మనం నిర్వహించుకుంటున్నప్పటికీ కూడా గ్రూప్ 3 అంశాలని కూడా మనం ప్రతి ఒక్కళ్ళకి అందించాలని ఈ ఆన్‌లైన్ తరగతుల్లో మనం గ్రూప్ 3 అంశాలను కూడా జోడించడం జరుగుతోంది. ముఖ్యంగా ఏ అతిథిని పిలిస్తే వారి సూచనల మేరకు ఒక వారి అంటే వారు చెప్పదగ్గది అండ్ ఇది బాగా ఆహ్, పీపుల్‌కి అవసరం. పిల్లలకి చాలా అవసరం అనే ఒక ఉద్దేశంతో వాళ్ళకే ముందుగా ఫస్ట్ చాయిస్ ఇవ్వడం జరుగుతోంది. అండ్ అలాగే ఇప్పటివరకు ప్రతి స్పీకర్ కూడా చాలా మంచి అంశాల మీద మనకి తర్ఫీదిచ్చారు. అండ్ ఈరోజు సోదరులు రంగనాథరాజు గారు కూడా విచ్చేశారు. పర్సనల్‌గా నాకు 2008 నుంచి ఈ నేమ్ పరిచయం అండి. నేను స్వామి దివ్య సన్నిధికి అంటే స్వామివారి ఫోల్డ్‌లోకి 2007లో రావడం జరిగింది. 2008లో ఐ గెస్ 9లో మన శ్రీకాకుళం జిల్లాకి సాయి భారతి అనే ఒక నాటకం ద్వారా రంగనాథరాజు గారు పరిచయం అయ్యారు. తర్వాత అది ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నేను పరిచయం చేయగలిగిన పేరన్నమాట ఇది. 2010లో కూడా మురళీ మాధవం చాలా అద్భుతమైన నాటకం. స్వామి ఫెల్ట్ వెరీ హ్యాపీ. అసలు స్వామివారి ఆనందానికి ఆ నాటకం చూసిన ఇవాళకి కూడా నేను ఈరోజు మార్నింగే మురళీ మాధవన్ నాటకం చూశాను. ఏదో ఒక పని సంస్థకు చెందిన పనిలో భాగంగా నాటకం చూసి మరొక్కసారి మైమరిచిపోయాను అనమాట. అంతటి అద్భుతమైన నాటకాల్ని మన కోసం మన జిల్లా కోసం రాశారు. అలాగే ఇంకా నేను పరిచయం చేయాలంటే చాలా ఉన్నాయి. బట్ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్. ఆల్రెడీ వన్ బ్రదర్ ఈజ్ రెడీ టు ఇంట్రడ్యూస్ బ్రదర్ రంగనాథరాజు గారు. సో నేను ఇంకా ఆలస్యం చేయకుండా సోదరుడు శివతేజని మన రంగనాథరాజు గారిని పరిచయం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఓవర్ టు బ్రదర్ శివతేజ. సాయిరామ్. ఓకే బ్రదర్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదార విందములకు అనంత కోటి నమస్కారం సమర్పించుకుంటూ సాయి భక్తులందరికీ సాయిరామ్. ఈనాడు ఈ మన బాల్వికాస్ గ్రూప్ 4 తరగతిలో భాగంగా మనతో ఉన్న వక్త శ్రీ రంగనాథ్ రాజు గారు. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ నుండి బీకామ్, ఎంఏ మరియు ఎంబీఏలలో పట్టభద్రులైన వీరు స్వామివారి విద్యార్థిగా స్వామివారికి అత్యంత చేరువైన వారిలో ప్రముఖులు. స్వామివారిచే కవి అని ప్రేమగా పిలిపించుకున్న వీరు స్వామివారి దివ్య సమక్షంలో సుమారు 60కి పైగా సందర్భాలలో ప్రసంగించి స్వామివారి ఆశీస్సులను పొందారు. శ్రీ రంగనాథ రాజు గారు రచయితగా 400 పైచిలకు సంగీత నృత్య రూపకాలను రచించి స్వామివారి దివ్య సమక్షంలో ప్రదర్శింపజేశారు. వాటిలో శ్రీకృష్ణ రాయభారం, ప్రేమ ప్రవాహం, భక్తి ప్రవాహం, భువన విజయం, సేవాంజలి, సాయి పదం, సాయి వైభవం, సాయి భారతి, మురళీ మాధవం మొదలగు నాటకాలు చాలా ప్రసిద్ధి చెందాయి. వీటిలో సాయి వైభవం వంటి నాటకం ప్రశాంతి నిలయంలో ఇంతకు మునుపెప్పుడు ప్రదర్శింపబడలేదని స్వయంగా స్వామివారిచే ఆశీర్వదించడం ఇది ఆనందించదగ్గ విషయం. ప్రస్తుతం సనాతన ఎలక్ట్రిక్స్ అండ్ అనే కంపెనీని దాదాపు 100 మంది బృందంతో తమ సొంత ఊరైన బెల్లంపల్లిలో నిర్వహిస్తున్న వీరు తమ కంపెనీ తరపున ఎకనామిక్ రీసెర్చ్, రిక్రూట్మెంట్, అనలిటిక్స్, కన్సల్టేషన్స్ మరియు రీటైల్ సొల్యూషన్స్ వంటి సేవలను అందిస్తూ ఎంతో మంది గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి సేవలను గుర్తించిన అప్పటి తెలంగాణ ప్రభుత్వం అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ గారి అధ్యక్షత వహించి 5 మంత్రుల బృందాన్ని పంపి వారి సంస్థను ఏ విధంగా నిర్వహిస్తున్నారో పర్యవేక్షించి గ్రామీణ ఉపాధి కల్పనలో ఈ సంస్థ ఒక ఆదర్శప్రాయమని ధృవీకరించారు. శ్రీ రంగనాథరాజు గారు శ్రీ సత్యసాయి దివ్య వైభవాన్ని మన భారతదేశంలోనే కాక ఇతర దేశాలలో కూడా వ్యాప్తి చేస్తూ సుమారు 2000 సభలలో వక్తగా ప్రసంగించారు. ఇంకా ఇటువంటి కార్యక్రమాలలో నేటికే ప్రసంగిస్తూనే ఉన్నారు. అటువంటి వారు మన శ్రీకాకుళం జిల్లా బాల్ వికాస్ విద్యార్థులు మరియు గురువుల కొరకు ఈ గ్రూప్ 4 తరగతిని నిర్వహించుటకు వక్తగా రావడం స్వామివారికి మనకు అందించిన సువర్ణ అవకాశం. కావున బాల్ వికాస్ గురువులు, విద్యార్థులు, సభ్యులు, భక్తులందరూ ఈ తరగతిలో ఆద్యంతం పాల్గొని స్వామివారి కృపా కటాక్షం పొందగలరని ఆశిస్తూ శ్రీ రంగనాథరాజు గారిని ఈ సత్సంగం ప్రారంభించవలసిందిగా సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. జై సాయిరామ్.
ఇద్ద సనందాతి సిద్ధ సంసేవితుని శాంత విగ్రహుని వాత్సల్య గుణుని కమనీయ లోకమంగళదాయకుని శివుని విశ్వబంధుని జగద్విందయశత గుహ్య సాధ్య యక్షో రక్షిణాథ కుబేర సంసేవితుని దుర్వార బలుని ఉచిత తపోయోగ విద్యానుతిని సత్య సాయిశ్వరు నేను నొక్కెదను. స్వామికి రేగమాతి భూమికి సురపురోగామికి అబ్దిజా కామికి హారికి హలహల హారికి బౌధంశధారికి ప్రసవాయుధారికి ధాతకు కుశల సంధాతకు భువన నిర్మేతకు అక్వనేతకు మిత్రునికి పరమ పవిత్రుని కర్మచారిత్రునికి నల్ని కలత్రునికి నన్ను నేను సమర్పించుకుంటూ సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరాం. బ్రదర్ శశికాంత్ ఎంతో ప్రేమగా ఈ కార్యక్రమానికి మునుపు చెప్తూ వచ్చారు. అదేవిధంగా బ్రదర్ లలిత్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తూ వచ్చారు. అది వారి యొక్క ప్రేమకు, స్వామి మీద వారికి ఉన్నటువంటి భక్తికి నిదర్శనమే తప్ప వారి యొక్క ఇట్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ దేర్ ఓన్ గుడ్నెస్ అండ్ ఇన్నేట్ లవ్ టు స్వామి. అంతేగాని ఈ రంగనాథరాజు అనేటువంటి వ్యక్తి ఈజ్ ఏ నోబడి అంటే నా ఉద్దేశంలో ఒక అద్దంలో ఒక బాక్స్ మనము అద్దం వదిలి పెడితే ఒక స్పీకర్ మాట్లాడుతున్నప్పుడు స్పీకర్లోంచి వాయిస్ వస్తున్నప్పుడు ఆ స్పీకర్లో వాయిస్ స్పీకర్ గొప్పతనం కాదు, అది వెనక ఎవరు ఒక వ్యక్తి నిలబడి మాట్లాడుతున్నాడు కాబట్టి దాంట్లోంచి వాయిస్ వస్తుంది. సో బ్రదర్స్ యొక్క ప్రేమకు వారి భక్తికి చిహ్నం. సరే, దయచేసి అందరూ మ్యూట్ చేసుకోవాలి. మనకు బ్రదర్ శశికాంత్ నాకు ఒక 3 days క్రితం కొన్ని రోజుల క్రితం చెప్పినప్పుడు దేని మీద మాట్లాడాలని అడిగినప్పుడు, అంటే ఇది మన బాల వికాస్ గురించి జరిగేటువంటి సమావేశము అయితే దాని గురించి మాట్లాడితే బాగుంటుంది అని చెప్పారు. నేను ఆలోచిస్తుంటే స్వామి బాల వికాస్ గురించి ఏమి మాట్లాడేది, ఏమి చెప్పాలి అని అనుకుంటుంటే, అయితే ఒకసారి స్వామి మాకు చెప్పినటువంటి ఒక విషయం నాకు గుర్తుకొస్తుంది. సత్యసాయి సంస్థలో మనము బాల వికాస్లో స్వామి ఏ కార్యక్రమం చేసినా స్వామి గురించి, స్వామి పేరుతో మనం పెంచుకోవాల్సింది ఒకటి, అది జ్ఞానం కాదు, అది పరమ యోగం కాదు, అది గొప్ప తత్వసార పటిమ కాదు. మనం పెంచుకోవాల్సింది స్వామితో ప్రేమ, పరమ ప్రేమ, ఆసక్తి, శక్తి, యుక్తి, అనురక్తి భగవంతునిపై ఉన్నప్పుడు ఆ క్తీలు కలిసి భగవంతుడు ఒకవైపు ఇంకోవైపు ఆ క్తీలు కలిసి అది భక్తి అని చెప్తారు స్వామి. మనం చేయవలసిందల్లా ఏ పని చేసినా, ఏది చేసినా మనము శ్రీ సత్యసాయి సేవా సంస్థలో ఉన్నప్పుడు మనం పెంచుకోవాల్సింది స్వామిపై ఆ పరమ ప్రేమ, ఆ భక్తి, ఆ విశ్వాసం. ఆ భక్తి, ఆ విశ్వాసం మన వెంట ఉంటే అన్నీ ఉన్నట్టే. మనం దేనికి సంకోచించాల్సినటువంటి అవసరం లేదు. నిన్న నేను ఢిల్లీలో ఉండి ఈరోజు పొద్దున మార్నింగ్ వచ్చాను నేను. అయితే ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో మా మీటింగ్ అయిపోయి ఎయిర్పోర్ట్కి నన్ను డ్రాప్ చేస్తున్నటువంటి క్యాబ్ డ్రైవర్తో మాట్లాడుతూ నేను ఆ వ్యక్తి ఆయన అడిగాను, స్వామి అంటే ఆయన పేరు చెప్పి ఆయన చెప్తున్నారు, ఇట్లా మీరు ఎప్పటి నుంచి క్యాబ్ నడుపుతున్నారండి అంటే ఆయన చెప్తున్నారు, నేను 2021 నుంచి నడుపుతున్నాను, దాదాపు 3 years అయిపోయి 4th year ఢిల్లీలో. అంతకుముందు ఏం చేశారంటే కోవిడ్లో నేను చాలా లాస్ అయిపోయాను. నేను ఉత్తరాఖండ్లో ఒక పెద్ద కూరగాయల వ్యాపారిని. నా కూరగాయలు దాదాపు 1.5 కోటి మొత్తం దాంట్లో లాక్డౌన్లో మొత్తం అన్ని కుళ్ళిపోయాయి, కూరగాయలన్నీ లారీలు ఎక్కడెక్కడనే ఆగిపోయాయి.
భయంకరమైన లాస్ వచ్చింది. వాటన్నిటిని అమ్ముకొని ఇంకా నేను ఇక్కడికొచ్చి ఇక్కడ ఉంటున్నాను. ఒక 3, 4 సంవత్సరాలు నాకు బ్రేక్ కావాలనిపించింది నా లైఫ్‌లోంచి. నేను తట్టుకోలేకపోతున్నా బాధని చెప్పి ఆయన బాధ మొత్తం చెప్తున్నాడు. చెప్తే నాకే చాలా బాధ అనిపించింది. బాధ అనిపించి ఆయనకి క్యాబ్‌కి కావాల్సినటువంటి అమౌంట్, ఇంకా మీరు ఇంటికెప్పుడు వెళ్తారంటే నేను నెల వెళ్తున్నాను అని చెప్తే, మీకు ఎంతమంది పిల్లలు అంటే 2 పిల్లలు నాకు, 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి 12వ క్లాస్, 12థ్ క్లాస్, ఇంకొక అమ్మాయి 8థ్ క్లాస్. వాళ్ళు అక్కడ ఉత్తరాఖండ్‌లో చదువుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ పేర్లు చెప్పాడు. చెప్తే ఆయనకి నేను అంతలోపు ఎయిర్‌పోర్ట్ చేరుకున్నాం. ఆయనకి ఇవ్వాల్సిన మనీలో నేను ఇంకొక 200 ఎక్స్‌ట్రా యాడ్ చేసి, ఒక 100 ఒక పాపకి, ఇంకో 100 ఇంకో పాపకనే ఉద్దేశంతో యాడ్ చేసి నేను ఆయనకి పంపించా. పంపిస్తే ఆయన పంపిస్తూ నేను చెప్పా, "ఏ మేరా थोड़ा గిఫ్ట్ है, స్మాల్ గిఫ్ట్ है आपके बच्चे के लिए" అని నేను చెప్పా. అంటే మీ పిల్లల కోసము నాదొక చిన్న గిఫ్ట్, ఒక 100 అని నేను పంపించేటప్పటికి ఆయన వెంటనే నేను చెప్తాను, మా పిల్లలకి చెప్తానని చెప్పి సంతోషంగా, థ్యాంక్ యూ సార్, మా పిల్లలకి చెప్తానని. నాకు వెంటనే నేను అట్లా అన్నాను, నేను పంపించినాను కాదు ఇది, నా ఫోన్ చూపించి, ఇది భగవాన్ సత్యసాయి బాబా, ఈయన మీకు తెలుసు కదా, వీరి ప్రేమ అని చెప్పండి, ఇది స్వామి పంపించిన గిఫ్ట్, ఇది భగవాన్ సత్యసాయి బాబా ప్రేమ అని చెప్పండి మీ పిల్లకి అని చెప్పాను. చెప్తే ఆయన వెంటనే ఫోన్ చేయట్లా అంటున్నాను, వెంటనే ఫోన్ చేశాడు. అటువైపు పాప ఆన్సర్ చేస్తుంది. ఆ పాప ఎత్తి పాప అని చెప్పి ప్రేమగా ఏదో హిందీలో మాట్లాడుతుంది. అయితే ఈయన చెప్పాడు ఇట్లా, బేటా నీకు గిఫ్ట్ పంపించారు, సత్యసాయి బాబా నుంచి గిఫ్ట్ పంపించారట అంటే, బాబాజీ అని చెప్పి ఆ పాప నాతో మాట్లాడిస్తున్నాడు. ఈయన ఫోన్ ఇచ్చాడు. ఫోన్ ఇస్తే నాకు చెప్తున్నాడు, ఆ పాప చెప్తుంది, సార్ థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, మీకు ఒక విషయం చెప్పాలి, నాకు 3 days క్రితము బాబా కల్లో కనబడి చెప్పారు, నేను నీకు 3 days తర్వాత గిఫ్ట్ ఇస్తా అని చెప్పారు అని. ఆ మాట విని నాకు నోట్లోంచి మాట రాలేదు. ఏం వింటున్నా నేను అని. సత్యసాయి బాబా కదా, అవును సార్, దిస్ బాబా ఓన్లీ, ఇక్కడ మాకు దగ్గర మందిర్ ఉంది, ఈ బాబా నాకు కళ్ళ కనబడి చెప్పారు 3 days తర్వాత మీకు గిఫ్ట్ ఇస్తాను. నాకు ఆ డ్రైవర్‌ది ఘటన చూసి నా కళ్ళలో నీళ్ళు నిండిపోయినాయి. ఆ డ్రైవర్‌కి ఫోన్ ఇచ్చి థ్యాంక్ యూ అని చెప్పి, ఆయన కూడా థ్యాంక్ యూ సార్ అని చెప్తే, నేను దిగి నడుచుకుంటూ వస్తుంటే అప్పుడు నేను అనుకున్నా, కార్‌లో కూర్చొని నేనేదో ప్రేమ చూపిస్తున్నా అని, నేనేదో ఆ అమ్మాయికి చేస్తున్నా అని చెప్పి ఉద్దేశంతో నేను పంపితే 3 రోజుల ముందే స్వామి ఆయనకిచ్చారు. ఆ పాపకి డ్రీమ్‌లో కనబడ్డారు. ఇప్పుడు ఏనాడు నేను గిఫ్ట్ ఇచ్చినప్పుడు అట్లా ఎక్స్‌ట్రా పంపించినప్పుడు ఇచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోతే, ఆ రోజు ఎందుకు చెప్పాలనిపించిందో నేను స్వామి పంపించారని చెప్పాను. చెప్పి తర్వాత ఆయన ఫోన్ చేసాడు, వెంటనే ఇదంతా అయిపోయింది. అప్పుడు అర్థమైంది. అప్పుడు అనిపించింది, అరే యెస్, వేర్ ఆర్ వి అని. అసలు స్వామి ఏంటి స్వామి ఇది మీ ప్రేమ? నాకు దెన్ ఐ రియలైజ్డ్ వన్ మోర్ ఇన్స్టెన్స్. మన బ్రదర్ శశికాంత్ దీనికి ప్రేమ తపస్సు అని టైటిల్ పెట్టినప్పుడు ఐ వాస్ థింకింగ్, ఏం స్వామి అని, దిస్ ఏ ప్రేమ? ఒకసారి మేము ఒక 3 months 4 months క్రితము, 4-5 months క్రితము సిమిలర్ ఇన్స్టెన్స్ పుట్టపర్తిలో కూర్చున్నాం. సాయి టవర్స్‌లో రెస్టారెంట్‌లో తింటున్నాం. తింటుంటే ఒక ఇద్దరు చిన్న పిల్లలు, ఒక 8 years పాప, ఇంకొక 6 years లాగుంది, ఆడుతున్నారు ఇద్దరు. ఆడుతూ చాలా అల్లరి చేస్తున్నారు, చాలా ముద్దుగున్నారు, అల్లరి చేస్తుంటే నేను వాళ్ళని చూస్తూ, నేను నా తిండి అయిపోయి అంటే నేను మా క్లాస్‌మేట్ ఏదో స్వామి గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. మా ఫుడ్ అట్లా నేను మధ్యలో ఆపి వెళ్ళి నేను కేక్ కొన్నాను ఇద్దరికి. ఆ చిన్న పాప కేక్ దగ్గరికి వెళ్తుంది తిరిగి వస్తుంది. నేను చూసి వాళ్ళిద్దరు కేక్ కొనిచ్చాను. ఒక పెద్ద కేక్ కొన్నాను నేను. కొని వాళ్ళు ప్యాక్ చేశారు ఆ డబ్బాలో. ప్యాక్ చేసి నేను వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తుంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వచ్చి వాళ్ళని అల్లరి చేస్తున్నాను, పట్టుకొని నేను అంతలోపు వాళ్ళని అప్రోచ్ అయ్యాను. ఆ కేక్ ఆయన చేతిలో పెట్టాను. పెట్టి, సార్ గివ్ దిస్ టు యువర్ డాటర్, టు యువర్ గ్రాండ్ డాటర్స్ అంటే అని నేను పెట్టాను. పెట్టిన తర్వాత నేను అగైన్ ఐ టోల్డ్, సార్ దిస్ ఈస్ స్వామిస్ గిఫ్ట్, దిస్ ఈస్ స్వామిస్ లవ్ సార్, దిస్ ఈస్ స్వామిస్ లవ్ ఫ్రమ్ పుట్టపర్తి, గివ్ దిస్ టు యువర్ డాటర్స్ అని చేతిలో పెట్టినప్పుడు ఆయన అట్లా చూశాను. నేను చూసి అక్కడ ఆ టేబుల్ మీద పెట్టాడు. పెట్టి అంతలోపల వాళ్ళ అమ్మాయి వచ్చింది, వాళ్ళ అల్లుడు వచ్చాడు, అందరూ వచ్చి, నేను కొంచెం ఈ స్పీచెస్ అవి ఇస్తుంటే కాబట్టి నాకు కొంచెం తెలుసుకున్న ముఖం అని చెప్పి వాళ్ళు సాయిరామ్ సార్ అని చెప్పి, అప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది నాకు, ఈరోజు మీకు ఎందుకు కొనాలనిపించిందో మాకు తెలియదు సార్, కానీ
వి హావ్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ ఖతార్. వాళ్ళు మలయాళీలు. ఆల్ ద వే ఫ్రమ్ ఖతార్ నుంచి వచ్చాము మేము. మా ఇంటికి వచ్చాము. ఇంకొక 2 డేస్‌లో ఖతార్ వెళ్ళిపోతాము. ఈ రోజు ఎందుకు వచ్చామంటే, ఈ రోజు ఈ ఇద్దరు పిల్లల బర్త్‌డే. ఇన్‌ఫాక్ట్ ఇద్దరు ఒకటే రోజు పుట్టారు. జస్ట్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ డిఫరెన్స్ గాని ఒకటే రోజు పుట్టారు. ఇద్దరు పిల్లల బర్త్‌డే ఈ రోజు. మేము మందిరం వెళ్ళాము. మందిరం వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకుందామని చేసేంత ప్రయత్నంలో గేట్ క్లోజ్ చేశారు. మాకు కొంచెం లేట్ అయింది. ఏదో ఇబ్బందిలో లేట్ అయింది. బయట నుంచే నమస్కారం చేసుకుని మనసులో చాలా బాధపడుతూ స్వామి మీరు నేను చిన్న అంటే ఆ లేడీ వారు చిన్నగున్నప్పుడు బర్త్‌డేకి వస్తే స్వామి ఆ రోజు ఒక చిన్న కేక్ పంపించారట. ఎట్టో ఆమెకి కేక్ వచ్చింది. మీరు పంపించారు స్వామి ఇప్పుడు కేక్. ఇప్పుడు నా పిల్ల కేక్ లేదు అని నేను మనసులో బాధపడుతున్నాను. బాధపడుతుంటే అక్కడ గేట్ మళ్ళీ ఈ లేడీని కొంచెం బాధపడడం చూసి గేట్ తెరిచారు. నువ్వు వెంటనే నమస్కారం చేసుకోరా అని పంపించారు. ఆమె నమస్కారం చేసుకొని నమస్కారం చేసి లేచేటప్పుడు ఆమెకు వాయిస్ వినపడ్డది. ఇస్తాను అన్నట్టు వినపడ్డది. స్వామి మాట్లాడారు అని ఆమె అనుకుంది. కానీ ఆమెకు చాలా క్లియర్‌గా ఇస్తాను అన్నది మాత్రం వినపడ్డది. ఇప్పుడు ఆమె కేక్ చూసి చెప్పుద్ది, ఆ ఇస్తాను ఎట్లొస్తుందో నాకు తెలీదు. అసలు మీరెవరో నాకు తెలీదు. కానీ మా పిల్లలకి ఏ కేక్ అయితే ఇష్టమో రెడ్ వెల్వెట్ కేక్, ఆ కేకే మీరు 2 ఎందుకు తెచ్చారో తెలీదు. బట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. వాట్ ఎల్స్ సార్, దిస్ ఈజ్ స్వామిస్ ప్రసాదం, దిస్ ఈజ్ స్వామిస్ లవన్. అప్పుడు ఏం చెప్పాలో అర్థం కాలేదు. నేను చేస్తున్నా అనుకున్నాను. మా క్లాస్‌మేట్ పక్కండి మేము వి థాట్ మనం చేస్తున్నాం అనుకున్నాం. ది స్వామి హస్ స్క్రిప్టెడ్ ది స్టోరీ లాంగ్ బ్యాక్ అని చెప్పి అంటుంటే, యెస్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. నిమిత్త మాత్రం భవసవ్య సాచి. అర్జునుడు నిలబడ్డాడు. భయపడతాడు. ఏంటి నేను ఈ యుద్ధం చేయాలా లేదా? బాధపడుతున్నాను. నేను యుద్ధం చేయగలుగుతానా లేదా? నేను ఇది అవసరమా నాకు? నేను ఎందుకు యుద్ధం చేయాలి స్వామి? నన్ను క్షమించు. నేను ఇంకా నా వల్ల కాదు అని పారిపోతుంటే కృష్ణ స్పోక్ 720 వాటిని 10 శ్లోకాలుగా విభజించారు. కానీ స్వామి సెడ్ కృష్ణ స్పోక్ వెరీ బ్రీఫ్లీ. కృష్ణుడు బట్ ఎంటైర్ మెసేజ్ ఇస్ ఓన్లీ వన్ థింగ్. అర్జున నువ్వు నిలబడు. నిమిత్త మాత్రం భవసవ్య, నువ్వు నిలబడు. చేయాల్సినంత జరుగుతుంది ఆటోమేటిక్. నేను చేస్తాను. నువ్వు నిలబడ్డప్పుడు నేను కృష్ణుడు నిలబడ్డాడు అనేటువంటి ఆ నమ్మకంతో నిలబడు. కృష్ణుడు నా రథం నడుపుతున్నా అనేటువంటి నమ్మకంతో నిలబడు. బ్రదర్ శశి ఒక టాక్ ది నాదొక పోస్టర్లో టాక్ ది స్వామిట్లో నా చెంపలు నిమురుతూ అది పెట్టాడు. దానికి ముందు నేను ఆ స్పీచ్కి ముందు ఆ రోజు పొద్దున మాకు ఆ రోజు పొద్దున్న తెలిసింది మాట్లాడాలని. చాలా భయపడుతున్నాను. ఎక్కడ ఇంతమంది వైస్ ఛాన్సలర్ ముందు ఏం మాట్లాడతాను, అప్పటికి టాపిక్ ఇంకేం లేదు అని చెప్పి తెలిసింది. మధ్యాహ్నం వరకు స్పీచ్ ఇవ్వాలి. నేను స్వామి వద్దకు వెళ్తుంటే స్వామి భయంతో వెళ్తున్నాను. స్టోరీ మొత్తం కట్ షార్ట్ చేస్తున్నాను. భయం వెళ్తూ నేను స్వామికి రోజు ఇస్తుంటే, స్వామికి పువ్వు ఇస్తుంటే, స్వామి నా చేతితో తీసుకొని చామంటారు, నమ్మకం లేదురా నీకు, నమ్మకం లేదు, నాకు అసలే భయంగా ఉంది. ఇంకా తిడుతున్నారు స్వామి అని చెప్పి నాకు, స్వామి ప్లీజ్ ఇప్పుడు కాదు స్వామి అంటే, స్వామి చెప్తారు ఎవర్రా మాట్లాడేది, పోయాక నిలబడు, మాట్లాడతాను నేను, పోయి నిలబడు అన్నారు. తర్వాత అది బాగా వచ్చింది. నేనేం మాట్లాడుతున్నా నాకు నేను చూసుకుంటున్నా. అంటే నేను మాట్లాడేది, నా పెదాలు కదిలేది, నా నాలుకే కదిలేది, నాకు నేను చూసుకుంటున్నాను. నేను మాట్లాడుతున్నాను కదా, అది నాలోంచి వస్తుంది, కానీ నేను మాట్లాడట్లేదు. అది ఎట్లా అయిందో నేను చెప్పడానికి కూడా చాలా కష్టంగా, ఇబ్బందిగా ఉంటుంది. కానీ అయిపోయిన తర్వాత నేను వచ్చిన స్వామి నా చెంపలు పడితే మీరు చూస్తూ స్వామి చెప్తారు, గురుపుత్రుడా ఇప్పుడే నమ్మకం కుదిరిందా. మనము ఈచ్ వన్ ఆఫ్ అస్, అప్పుడు అర్జునుడే కానీ ఇప్పుడు నేనే కానీ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఇన్సిడెంటల్. ఈచ్ వన్ ఆఫ్ అస్ ఆర్, ఈ శశికాంత్ బ్రదర్, జనార్దన్ అంకుల్ ఉన్నారు, ఈచ్ వన్ ఆఫ్ అస్ హ్యావ్ బీన్ ప్లేస్డ్, మన లైఫ్ లో వి హ్యావ్ బీన్ ప్లేస్డ్ బై వాట్, త్రూ సంస్కారాస్, త్రూ కర్మాస్, వాట్ ఎవర్, త్రూ వాసనాస్. ఈ పాయింట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ కి వచ్చాం మనం. ఆల్ దట్ వీ నీడ్ టు డూ, స్వామి చెప్పినట్టు, ఈస్ టు బి అవైలబుల్, టు బి yes to the Lord, yes to the work that Lord gives, and when you say yes, he will make you capable. స్వామికి కావాల్సింది నీ యొక్క దక్షత కాదు, నీ యొక్క దీక్ష. దట్స్ ఆల్. నీ యొక్క కేపబిలిటీ కాదు, నీ యొక్క అవైలబిలిటీ. హనుమంతుడు స్వామి కొండ మీద నిలబడ్డాడు. ఏం చేయాలో తెలీదు, లంక ఎక్కడుంటుందో తెలీదు, 100 యోజనాల సముద్రం ఎంత దూరమో తెలీదు, ఆ మధ్యలో ఎన్ని రాక్షసులు ఉన్నారు, ఎంతమంది రాక్షసులు ఉన్నారో తెలీదు, ఎన్ని పర్వతాలు ఉన్నాయో తెలీదు, కానీ ఎగురుతాడు. దేని మీద ఎగురుతాడు? నోట్లో రాముని యొక్క నామం పెట్టుకుంటాడు. రామచంద్రుడు
సీత యొక్క జాడ ఎవరు చెప్తారు, సీత యొక్క జాడ మీరు తీసుకొస్తారా అని రామచంద్ర చుట్టూ 8 మంది ఇంపార్టెంట్ ఈ వానర వీరులు ఉంటే రాముడు అడుగుతాడు, తీసుకొస్తారా మీరు అని సీత యొక్క జాడ. బయట లక్షల మంది వానరాలు అసెంబ్లీ అయ్యారు. రాముడు వాళ్ళని సుగ్రీవుడు అడ్రస్ చేస్తాడు, మీరు సీత జాడ వెతకాలి అని. దాని ముందు ప్రీ మీటింగ్ స్వామి చెప్తారు. అయితే అడుగుతారు రాముడు, మీరు తీసుకొస్తారా అని. అందరూ ఎస్ అని చెప్పలేరు, నో అని చెప్పలేదు. స్వామి తలూపుతున్నారు. హనుమంతుడు వెంటనే, స్వామి తప్పకుండా తీసుకొస్తాను స్వామి, నేను తీసుకొస్తా స్వామి నేను అంటాడు. అనగానే రాముడు వెంటనే చేతి ఉంగరం తీసి, హనుమ నువ్వు సీతను కలిసినప్పుడు ఈ ఉంగరం ఇవ్వని ఇస్తాడు. అప్పుడు సుగ్రీవుడు అడుగుతాడు హనుమంతుని, హనుమ నువ్వు ఇంతకుముందు సీతాదేవిని చూసావా? చూడలేదు. సీతాదేవి ఎట్లుందో తెలుసా? తెలీదు. సీతాదేవి ఎక్కడుంటుందో తెలుసా? తెలీదు. సీతను ఎవరెత్తుకెళ్ళారో తెలుసా? తెలీదు. మరి నువ్వు చూసి తీసుకొస్తాను ఎట్లన్నా? ఇప్పుడు హనుమంతుడు చెప్తాడు, స్వామి చెప్తాడు, హనుమంతుడు చెప్తాడు, సుగ్రీవా ఎవరు అడిగింది ప్రశ్న, ఎవరు పనిచ్చింది? రామచంద్రుడు, నా రాముడు. రాముడు తీసుకొస్తావా వెతుకుతావా అంటే ఆయన్నే వెతికేటువంటి శక్తి ఇస్తాడు. ఆయన్నే సీత యొక్క జాడ నాకు చూపిస్తాడు. అడిగింది ఎవరు? రామచంద్రుడు. నా రాముడు అడిగినప్పుడు దానికి ఇంకా ఓటమి ఉండదు. ప్రశ్నలోనే జవాబు కూడా దాగుంటది. ఆ సందిగ్ధంలోనే దాని యొక్క పరిష్కారం కూడా దాగుంటది. ఆ యొక్క సమస్యలోనే దాని యొక్క ఆన్సర్ కూడా దాగుంది. నేను చేయాల్సినది రామచంద్ర నేను రెడీ అని అనడం అంతే. రాముడు నాకు ఉంగరం ఇచ్చాడు. అది మనసులో తిరుగుతుంది హనుమంతునికి. కొండ మీద నుంచి లేచాడు ఎగరడానికి. మొదటిసారి ఎగురుతున్నాడు జీవితంలో, అంటే ఆ శాపం తర్వాత. ఎంతసేపు ఎగురుతాడో తెలియదు. నాలుగు సంవత్సరాలు నాలుగు మీద రామ 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 అంటుంది. ఆయన గాల్లో వెళ్తున్నాడు. అటువైపు మధ్యలో ఎన్నో అడ్డంకులు వచ్చి అన్నింటినీ దాటాడు. అటువైపు దిగాడు. దిగిన తర్వాత వెనక్కి చూసుకొని అనుకుంటాడంటే, అరే ఇంత పెద్ద సముద్రాన్ని ఎట్లా దాటాను? నేను ఒక చిన్న కోతిని నేను ఎట్లా దాటాను? ఆ రామనామ దాటించి. స్వామి చెప్తారు, మనం కూడా ఈ యొక్క సంసార సాగరం ఆర్ ఈ యొక్క ప్రపంచపు అలవాట్లు వీటన్నిటి దాటడానికి ఆల్ దట్ వి నీడ్ టు డూ. హనుమంతుడు చెప్పినట్టు టు బీ అవైలబుల్. మనకు నాట్ కేపబుల్, హీ విల్ మేక్ యూ కేపబుల్. ఆయనే మనకు కావాల్సిన శక్తిని, కావాల్సినటువంటి భక్తిని స్వామి ఒక పద్యంలో చెప్తారు, భక్తి నొసగి రక్షించడి శక్తిమయుడు, పర్తివాసుడు మిమ్మేల హత్తుకున్నాడు. సమస్య వచ్చిందా? ఒక పిల్లోడు స్వామి ముందు మాట్లాడినప్పుడు చేశాడు, స్వామి నాకు భయం అనిపించింది స్వామి, కానీ నేనేం చేశా అంటే నన్ను ఒక సమస్య వెంట తరుముతుంది. నేను నీ వైపు నీ దిక్కు పరిగెట్టుకుంటూ వచ్చి, భగవంతుడా స్వామి నన్ను సమస్య తరుముతుందని అనాలనుకోవట్లేదు స్వామి. నేను చెప్తాను సమస్యకి, నేను ఆ సమస్య నా వెనుక ఉన్నది ఎవరో తెలుసా? భగవంతుడు. స్వామి నువ్వు నన్ను ఏం చేయలేవు. దట్ ఈస్ ఆల్ దట్ వి నీడ్ టు డూ. హనుమంతుని ముందు అంత పెద్ద సముద్రం ఉంది, ఎగిరాడు. అర్జునుని ముందు అంత పెద్ద 11 అక్షరాల సైన్యం ఉంది, ఎత్తాడు తన ధనస్సును, గాంధీవాన్ని. ఎందుకు? హనుమంతుని హృదయంలో రాముడు ఉన్నాడని నమ్మకం, కృష్ణుని తన రథం మీద కృష్ణుడు ఉన్నాడని అర్జునుడికి నమ్మకం. మనందరికి కూడా ఈచ్ వన్ ఆఫ్ అస్ మనకు కూడా స్వామి ఉన్నారు. కానీ ఎట్లున్నారు? ఎందుకు ఆ ఫస్ట్ ఇన్సిడెంట్ ఎందుకు చెప్పాను? ఇది ప్రేమ యొక్క తపస్సు అని ఎందుకు మనం దీనికి అనుకోవాలి అన్నటువంటి ఆశ. ఒక ఇది బ్రదర్ చాలా బ్యూటిఫుల్ గా తరగతి అని చెప్తున్నాను. నేను యాక్చువల్ తరగతి అనుకోలేదు, స్పీచ్ అనుకున్నాను. కానీ తరగతి అంటే ఇప్పుడు స్వామి కరెక్ట్ సూట్ అవుతుంది కదా, నేను ఇప్పుడు నా మనసులో అనిపిస్తుంది. మనం ఎందుకు మనము ఆ స్వామిని ఏ విధంగా నా వెంట ఉన్నారు అనుకోవాలి? ఎందుకు మనము ఇది చేయాలి? ఎందుకు అంటే ఈ స్వామి మన వెంట ఎట్లున్నట్టు, ఈ సాయి మన వెంట ఎట్లున్నట్టు స్వామి చెప్తారు వెరీ క్లియర్గా. ఎట్లున్నట్టు స్వామి? నేను ఫస్ట్ ఇన్సిడెంట్ చెప్పినప్పుడు అయితే ఆ డ్రైవర్కి నేను స్వామి ఇస్తున్నారు అని చెప్పేటప్పటికీ స్వామి ఇమ్మీడియట్లీ గేవ్ మీ కన్ఫర్మేషన్ 2 times, నాట్ వన్స్, అండ్ ఎవ్రీ టైం. నేను ఇప్పుడు ఆలోచించుకుంటూ ఉంటే నిన్నటి నుంచి చేసిన ప్రతిసారి ఐ హావ్ గాట్ కన్ఫర్మేషన్. వాట్ ఈజ్ ఇట్ దట్ వీఆర్ కమింగ్ టు? ఒక పర్టికులర్ స్టేట్ ప్రెసిడెంట్, ఆయన చాలా యంగ్ ఏజ్లో స్టేట్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన స్వామి దగ్గరికి, ఆయన నాకు ఇప్పుడు చాలా ఏజ్ అనుకోండి, ఆయన స్వామిని అడిగారు, స్వామి ఇట్లా నేను చాలా చిన్న ఏజ్లో స్టేట్ ప్రెసిడెంట్ చేస్తారు స్వామి, నన్ను మీరు ఏం చేయాలి స్వామి నేను అని. అండ్ స్వామి ఆయన భుజం మీద చేయబెట్టి చెప్తారు, గారు నువ్వు చేయాల్సింది ఏం లేదు, నీతో మాట్లాడిన ప్రతి వ్యక్తి తిరిగి వెళ్ళినప్పుడు
ఆహా! నేను ఈరోజు స్వామితో మాట్లాడాను అనేటువంటి భావంతో పోతే చాలు. అంతే. అంతే నువ్వు చేయాల్సింది. మనం కూడా చేయాల్సింది అంతే. అక్కడ ఆ డ్రైవర్‌కి గిఫ్ట్ ఇచ్చింది రంగనాథరాజు అనుకుంటే నో, ఇట్ వుడ్ హావ్ నెవర్ మేడ్ సెన్స్. బట్ స్వామి ఇచ్చారు అండ్ దెన్ ఎంటైర్ మిరకిల్ అన్‌ఫోల్డ్స్. ఆ పిల్లలకి కేక్ ఇచ్చింది. మీరు చాలా ముద్దుగున్నారు కేక్ రంగనాథరాజు ఆర్ గిరీష్, నో యూజ్. యూ సే స్వామి, ఇట్ హస్ కమ్ ఫ్రమ్ స్వామి అండ్ ఇట్ సడన్‌లీ బికమ్స్ ఎ మిరకిల్. మనందరి హృదయంలో కూడా ఈచ్ వన్ ఆఫ్ అస్, అది ఒక్క స్టేట్ ప్రెసిడెంట్‌కి చెప్పిన మాట కాదు. ఈచ్ వన్ ఆఫ్ అస్ ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఏం తపస్సు మనం చేయొచ్చు. ఇదే తపస్సు. ఏ తపస్సు? దాని ముందు పెట్టమాట ప్రేమ. మనం ఇక్కడ మన ఈ సభలో ఈ సమావేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీలో ఏ ఒక్కరైనా, ఏ ఒక్క సన్నివేశంలోనైనా, ఏ ఒక్క సందర్భంలోనైనా, ఏ ఒక్క నిమిషంలోనైనా, ఏ ఒక్క జీవిత సంఘటనలో అయినా మీకు ప్రేమ లేనటువంటి సన్నివేశం ఏమైనా ఉందా? మీరు ఏ పరిస్థితుల్లో గాని మీరు ప్రేమను అనుభవించినటువంటి సన్నివేశం ఏమైనా ఉందా? పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు ప్రేమ హృదయంలో లేనటువంటి అసలే లేనటువంటి వాళ్ళు ఎవరు అన్నారు ఇక్కడ? అసలు ప్రేమనే లేదు మా హృదయంలో అనేటువంటి వ్యక్తి ఒక్కరున్నారు. మీకు మీ బంధువుల మీద ప్రేమ ఉండకపోవచ్చు. లేకపోతే కొందరికి బంధువుల మీద ప్రేమ ఉంటది, కొందరికి డబ్బు మీద ప్రేమ ఉంటది, కొందరికి భార్య కుటుంబం మీద ప్రేమ ఉంటది, కొందరికి పిల్లల మీద ప్రేమ ఉంటది, కొందరికి పేరు మీద ప్రేమ ఉంటది, కొందరికి తన శరీరం యొక్క దారుఢ్యం మీద ప్రేమ ఉంటది, కొందరికి తన మీద తనకు ప్రేమ ఉంటది. కానీ అందరికీ ఉండేది మాత్రమే ప్రేమ. మీరు ఏ మనిషిని, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతైనా, ఎంత వయసైనా ఆ మనిషిని పట్టుకొని అడగండి, ప్రేమ లేనటువంటి ఏ వ్యక్తినైనా ఒక్కరిని చూపండి. పుట్టినట్టు చిన్న హైడ్రా నుంచి ఇంత బ్లూ వేల్ వరకు దేని మీద లేకున్నా తన మీద తనకన్నా ప్రేమ ఉంటుంది. మనం చేసేది ఏంటంటే ఈ ప్రేమ ఇది మన వైపు తిప్పుకుంటాం. అప్పుడు అదేమడుగుతుంది? అది కావాలి, 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 ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. స్వామి బ్యూటిఫుల్గా స్వామి లైఫ్తో స్వామి షోడ్ యాస్ ఎన్ ఎగ్జాంపుల్. ఏంటిది? ఈ కావాలి నువ్వు అటువైపు తిప్పు, నీ వైపు ప్రేమ తిరిగితే అది కావాలి, 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 నాకు పేరు కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, 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 జీవితం మొత్తం కావాలి, కావాలి, కావాలి వేటలోనే ఉండిపోతుంది. ఈ కావాలిని నీ వైపు ఉన్నటువంటి ఈ ప్రేమను ఉల్టా ఇటువైపు తిప్పు, ప్రపంచం వైపు తిప్పు, ఎదుటి వ్యక్తి వైపు తిప్పు. ఏమవుతప్పుడు అది ఇవ్వాలిగా మారిపోతుంది. ఇవ్వాలి, ఇవ్వాలి, ఇవ్వాలి. ఒక వ్యక్తి వచ్చి వానికి ఆనందం ఇవ్వాలి, లేకపోతే వానికి సహాయం చేయాలి, వానికి ప్రేమ ఇవ్వాలి, 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 ఇవ్వాలి. అండ్ దట్ ఈస్ ప్రేమ, దట్ ఈస్ సేవ. స్వామి సేస్ అదే సేవ. ఈ ప్రేమను ఇవ్వడమే సేవ. శ్రీ సత్య సాయి సేవా ఆర్గనైజేషన్ స్వామి చెప్తారు, ఎందుకు ఒక దగ్గర చెప్తారు, ఎందుకు ఇది స్థాపించినట్టు సాయి యొక్క ప్రచారం కోసమా, సాయి యొక్క అడ్వర్టైజ్మెంట్ కోసమా, సాయి యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచడం కోసమా? నో. నేను ఒక దగ్గర నాకు ఇంకా గుర్తుంది, ఒకసారి శ్రీకాకుళం అప్పుడు వచ్చినప్పుడు ఒక బ్రదర్ నన్ను ఇంట్రొడ్యూస్ చేస్తూ ఆయన చెప్తారు, స్వామి యొక్క తెలుగులో చెప్పాడు ఆ బ్రదర్, నాకు పదం గుర్తు రావట్లేక నాకు పడిపోయింది. అప్పుడు స్వామి యొక్క మిషన్ ని ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం ఉన్నాం, మాతో పాటు ఇలాంటి మంచి శ్రీరంగనాథరాజు బ్రదర్ కూడా ఉన్నారు. నాకు అప్పుడు ఆ మాట మనసులో పడిపోయింది. తర్వాత ఆలోచించుకుంటుంటే అరే స్వామి ప్రేమను, స్వామి యొక్క మిషన్ ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం అందరం ఉన్నాం. అసలు స్వామి మిషన్ ఏంటి? స్వామి మిషన్ ఏంటి? స్వామి మిషన్ ఏంటి అని నేను చదివాను ఎన్నోసార్లు. స్వామి డిస్కోర్స్ రెఫర్ చేశాను, స్వామి నాతో మాట్లాడిన విషయాలు రెఫర్ చేశాను. ఒక్కసారి మేము పాత స్వామి నాకు ఇచ్చినటువంటి కొన్ని వస్తువులను ఒక సూట్ కేసులో పెట్టుకున్నాను. ఆ సూట్ కేసు నేను క్లియర్ చేద్దామని తీస్తుంటే ఒక చిన్న పేపర్ కనబడ్డది, ఒక 1 షీట్. దాంట్లో అప్పుడు స్వామి ఒక సీనియర్ డివోటీతో మాట్లాడుతూ చెప్తారు, ఆ మాట్లాడిన సన్నివేశం నేను స్వామి ఇట్లా చెప్పారు అని. ఇన్ దట్ స్వామి సేస్ మై మిషన్ అని చాలా వెరీ డిఫరెంట్ కాంటెక్స్ట్ లో చెప్తారు. ఎస్, ఆయన అడుగుతారు, స్వామి ఇన్ని హాస్పిటల్స్ అవుతున్నాయి, కొన్ని వేల హాస్పిటల్స్ నడుస్తున్నాయి స్వామి పేరు మీద, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడుస్తున్నాయి, కొన్ని కోట్ల మంది డివోటీస్ స్వామి అని చెప్పి స్వామి నవ్వుతూ అంటారు, మై మిషన్ ఈజ్ యూ అని చెప్తారు స్వామి. ఈచ్ వన్ ఆఫ్ అస్ ఏ స్వామిస్ మిషన్. స్వామి యొక్క మిషన్ ఏంటి? ఈచ్ వన్ ఆఫ్ అస్. ఆ స్కూల్స్ కాదు, కాలేజెస్ కాదు, ఈ సేవా కార్యక్రమాలు కాదు, ఈ 100 బర్డ్ కాదు, నో, ఆల్ దోస్ ఆర్. అవన్నీ ఏంటి? అవన్నీ మనల్ని దేనికి ఏం చేయడానికి నేను చెప్తాను. ఈచ్ వన్ ఆఫ్ అస్
ఈ స్వామిస్ మిషన్. స్వామిస్ మిషన్ ఎక్కడో లేదు, కూర్చుని ఇక్కడ 87 మంది 88 మంది అందరు ఈచ్ వన్ ఈ స్వామిస్ మిషన్. అండ్ డూయింగ్ వాట్? ఈ హాస్పిటల్స్, ఈ కాలేజెస్, ఈ ఇన్స్టిట్యూషన్స్, ఈ సేవా కార్యక్రమాలు, ఈ సేవా సంస్థలు, ఇక్కడ ఉన్న ప్రతి పని, ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఈ కావాలని ఇవ్వాలిగా తిప్పడం కోసమే, అంతే. ఏనాడైతే మనం ఇవ్వాలిగా తిప్పామో ఆటోమేటిక్గా 50% ఆఫ్ ద మిషన్ ఇస్ అచీవ్డ్. వాట్ 50% అది హైలీ ఫిలాసఫికల్ అవుతుంది. బట్ ఆల్ దట్ వీ నీడ్ టు డూ డే టు డే లైఫ్. స్వామి చెప్పినట్టు, స్వామి ప్రేమవాయులో చెప్తారు, మనం నడుస్తున్నప్పుడు వై షుడ్ సమ్మన్ say he is Sai's devotee? Why should someone say he is Sai's representative? No, let them say he is Sai himself. He is Sai walking on 2 feet in this form. అంత స్వామి కనబరిచినటువంటి ప్రేమ మనం కనబరచగలుగుతాము. స్వామి చూపించినటువంటి ఆ ప్రేమను మనం చూపించగలుగుతామా? చూపించినమా? వి ఆర్ స్వామి. దేర్ ఇస్ నో డిఫరెన్స్. అండ్ దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ సాయిస్ మిషన్. స్వామి ఒక స్టేట్ బ్యాంక్ ఒక చెక్ మీద స్వామి ఒకసారి సంతకం పెట్టారు. సంతకం పెడితే స్వామి ఒక ట్రస్టీగా సంతకం పెట్టినప్పుడు ఆ చెక్ బ్యాంకులో ఇస్తున్నారు. బ్యాంకుకి వెళ్లే ముందు ఆ తీసుకెళ్లే పిల్లవాడు దాన్ని ముద్దు పెట్టుకున్నాడు ఆ సంతకాన్ని. తర్వాత ఎవరికైతే తీసుకెళ్ళిన ఆ వ్యక్తి ఉంటాడో, అంటే ఆఫీస్ అతను, ఆయన తీసుకొని నెత్తి మీద ఇట్లా పెట్టుకున్నాడు. అది చెక్ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళింది. బ్యాంక్ మేనేజర్ దాన్ని తీసుకొని 2 కళ్ళకు అద్దుకొని క్యాషియర్కి ఇచ్చాడు. క్యాషియర్ దాన్ని తీసుకొని ఇట్లా తల మీద పెట్టుకొని, గుండె మీద పెట్టుకొని, అక్కడ పెట్టుకొని దాన్ని నమస్కారం చేసి ఏదో కావాల్సిన ట్రాన్సాక్షన్ చేశాడు. ఈ సన్నివేశము ఇది స్వామికి చెప్తుంటే స్వామి మేడ్ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. ఈ సెట్ స్వామి ఇట్లా అయింది స్వామి. స్వామి చాలా జోవియల్ గా ఒక సీనియర్ బ్రదర్ చెప్తుంటే స్వామి సెట్, ఎందుకంటే that signature is filled with so much love. Our santakam is filled with so much love that whoever looks at it is actually filled with love. That love is pouring out of that signature. Imagine when a simple signature is filled with so much love, what magic it can do. Same thing, మనం మాట్లాడే ప్రతి మాటలో, మనం చేసే ప్రతి పనిలో, if we are able to feel that little love, then we have achieved the objective. మనం అందరం బాల వికాస్ బ్రదర్స్, బాల వికాస్ సిస్టర్స్, బాల వికాస్ టీచర్స్. వాట్ సత్యసాయి ఆర్గనైజేషన్ is set up, it is the main objective is to teach each one of us how to love, how to serve, how to love. అయితే స్వామి చెప్తారు, మన ప్రేమవాహినిలో ఇంకా బ్యూటిఫుల్ గా చెప్తారు. ఈ సేస్ ఇంత డైరెక్ట్ గా, బట్ వన్స్ యూ రీడ్ 3-4 times becomes very clear. స్వామి సేస్, ఈ ప్రేమ ఎట్లా చూపిస్తాం, మనం ఏ విధంగా చూపెడతాం? చాలా బాగుందని ఎప్పుడు నవ్వుతూ ఉంటామా? దట్ ఈస్ వన్ స్మాల్ వే. ఎట్లా చూపెడతాం? వాట్ ఈస్ ద వే? సేవ అన్నాం, కానీ ఎట్లా, ఏ విధంగా, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వి నీడ్ టు డూ? స్వామి ఒక 5 క్వాలిటీస్ ఇస్తారు. ఏంటిది? దయ, దాక్షిణ్యం, ఓర్పు, క్షమాపణ, నిజాయితీ. 5. నీ హృదయం లోపల ప్రేమ ఉంటే, దయ, ఎదుటి వాని మీద నువ్వు దయ చూపెట్టగలుగుతున్నావా? నీ మాటల్లో, నీ చేతుల్లో దయ నిండిందా నీకు? దయగల హృదయమే దైవ మందిరం. ఒకసారి ఒక డివోటీ, ఆయన సేవాదల్ బయటకు వస్తున్నాడు. ప్రశాంత్ లేని మందిరంలో ఒక 3-4 years క్రితం, మేము 2-3 years క్రితం జరిగింది కావచ్చు సంఘటన. ఆయన ఆ సేవాదల్ బయటకు వస్తున్నాడు. బయటకు వస్తుంటే ఒక కుక్క డివోటీస్ గేట్ నుంచి కాకుండా ఈ పక్కన ఎగ్జిట్ అయ్యేటువంటి గేట్ నుంచి లోపలికి వెళ్ళిన ప్రయత్నం చేస్తుంటే ఆ సేవాదలు దాన్ని వెంటనే ఒక చెప్పు తీసుకుని గట్టి కొట్టాడు. దాన్ని అది కుయ్యి అని, కుక్క ఎట్లా కుయ్యి నడుచుకుంటూ అది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మా ప్రొఫెసర్ ఆయన దాని వెనుక నిలబడ్డాడు. ఆయన బయటకు వస్తున్నాడు ఈ సేవాదల వెనుక. బయటకు వస్తే ప్రొఫెసర్తో నేను నాతో మాట్లాడిన ప్రొఫెసర్ ఆయన దాన్ని చూశాడు. చూసి ఆయన రాని పిలిచాడు. పిలిచి, ఈ స్కార్ఫ్ వేసుకున్నది నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి అని అడిగాడు. సార్ సేవా కర్నేకి వెళ్ళి సార్ అని. సేవ చేయడానికి వచ్చావా? చాలా సంతోషం. మరి నువ్వు చేసింది ఏంది ఇప్పుడు అని అన్నాడు.
అంటే సార్ సేవా సార్, ఐ హ్యావ్ నాట్ అలౌడ్ ద డాగ్ అని హిందీలో చెప్తున్నాడు. కుక్కని లోపల రానే లేదు, ఎట్లా వస్తుంది డిసిప్లిన్ ఇండిసిప్లిన్ అట్లా రానివ్వలేదు నేను కుక్కని. ఎన్నోసార్లు చెప్పాను, నేను వినలేదు, అందుకే నేను ఒకసారి కొట్టాను, గట్టి కొట్టాను. దెన్ ఆ ప్రొఫెసర్ దెన్ ఈ టోల్డ్ మీ, ఆయన ఇంకొక ఇన్సిడెంట్ చెప్పారు. మేము స్వామితో వెళ్తున్నాం కొడైకెనాల్ నుంచి ఇంకొక దగ్గరికి, మధుమలై ఫారెస్ట్ నుంచి కొడైకెనాల్ దగ్గరికి వెళ్తున్నాం. వెళ్తున్నప్పుడు కార్ చాలా ఫాస్ట్గా వెళ్తుంటే ఒక పాము, మీరు వినే ఉంటారు ఇది, ఒక పాము రోడ్డుకి అటువైపు నుంచి ఇటువైపు వెళ్ళిపోయింది, కార్ దాని మీద నుంచి వెళ్ళిపోయింది. స్వామి పడుకున్నారు. అయితే స్వామి పడుకుంటున్నారు కాబట్టి ఆ కార్ డ్రైవర్ రాధాకృష్ణ బ్రదర్ దానికి బ్రేక్ వేస్తే స్వామికి డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఆగకుండా వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు స్వామికి తెరిచారు. ఇద్దరు, ఈ ప్రొఫెసర్ ఆయన నాకు చెప్తున్నటువంటి వ్యక్తి పక్కన ఇటువైపు కూర్చున్నారు, స్వామి కుడివైపు. స్వామి కొంచెం ఇట్లా నొప్పిగా ఇబ్బందికి ఇట్లా అంటున్నారు. స్వామి ఏమైంది స్వామి, ఏమన్నా చీమనా లేకపోతే ఏమన్నా ఉందా అని ఇట్లా వాళ్ళు చూస్తుంటే ఒక 5 నిమిషాలు అయింది, కారు వెళ్ళిపోతుంది. స్వామి అంటారు, ఏమిరా రాధాకృష్ణ ఏమి ఇట్లా చేసావు అన్నారు. ఆయన స్వామి ఏం చేశాను స్వామి అంటే, స్వామి ఇట్లా తిరిగి చూపెట్టారు. స్వామి వీపు మీద ఆ 2 టైర్ మార్క్స్ అక్కడ ఉన్నాయి. స్వామి చూడు అన్నారు. పాము అది దాని తొందరలో పాపం అది భయంతో దాటుతుంటే నీ తొందరలో నువ్వు వెళ్ళిపోయావేంటి, నేను దాన్ని కాపాడా కాబట్టి నా మీదకి వచ్చింది చూడు అన్నారు. ఆ టైర్ మార్క్స్ అని బేసికలీ స్వామి ఆ పామును కాపాడడానికి స్వామి మీద కవర్ చేశారు. స్వామి యొక్క వీపు టైర్ కింద పడడంతో అట్లా టైర్ మార్క్స్ వచ్చాయి. అప్పుడు అందరికి అర్థమైంది, ఓ మై గాడ్, ఈవెన్ ఆ చిన్న జీవిలో కూడా ఉంటుంది అని చెప్పి స్వామి స్వామి క్షమించండి అంటే, సర్లే నెక్స్ట్ టైం జాగ్రత్త అని చెప్పారు. ఆ విషయం ఈ సేవాదాలు చెప్తూ, యూ హ్యావ్ కమ్ టు లవ్ సార్, యూ హ్యావ్ కమ్ టు ద క్యాపిటల్ ఆఫ్ లవ్, యూ కెనాట్ హేట్ ఈవెన్ డాగ్స్, యూ కెనాట్ పనిష్ డాగ్, ఇట్ ఈస్ డాగ్ అది స్వామి మైట్ హ్యావ్ కమ్ ఇన్ దిస్ ఫార్మ్ అని చెప్పి దెన్ ఆయన ఆ సేవదాలు చెప్పాడు. అమ్మో సార్ సారీ సార్ అన్నారు ఆయన అని చెప్పి నెక్స్ట్ ఇక్కడ ఉంది వెతకడానికి వెళ్ళాడు. అయితే నేను ఇది ఆ రోజు సాయంత్రము ఒక స్పీచ్ ఉండి దాంట్లో ఈ సేస్ సో కృష్ణుడు ఒక దగ్గర చెప్తారు, అది మనందరూ తెలిసిందే. అనన్యాశ్చింతే ఎంతోమం ఏజన పర్యుపాస తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే ఎప్పుడు నా ఆలోచనలో ఉంటారో, ఏజన పర్యుపాస తేషాం నిత్యాభియుక్తానం, వారి యొక్క అన్ని బాగోగులు నేను యోగక్షేమం వహామ్యహం, నేను వాళ్ళ యొక్క యోగక్షేమాలను నేను ఇట్లా నెత్తిన పెట్టుకొని చూసుకుంటా, వహామ్యహం. సో అది దదామ్యహం ఎందుకు కావద్దు అన్న ఆలోచన వచ్చింది. దదామ్యహమైన వహామ్యమైన సేమ్ మీనింగ్, అంటే గ్రామటికల్గా సేమ్. అది దదామ్యహం అయి ఉంటుందేమో, ఎత్తి పెట్టుకోవడం ఏంటి, నెత్తి మీద ఎత్తి పెట్టుకోవడం, అది టూ మచ్ ఆఫ్ ఎగ్జాజరేషన్. మరి ఎత్తి పట్టుకోవడం ఏంటి, ఎత్తి పట్టుకోవడం నెత్తి మీదనైనా లేకపోతే ఇట్లా చంకల మీద ఎత్తి పట్టుకోవడం, ఇది దదామ్యం. వహామ్యం. దదామ్యహం అంటే ఇవ్వడం కావచ్చు అన్న ఆలోచన మనసులో వచ్చింది. నెక్స్ట్ డే నేను ఇది ఇన్ఫాక్ట్ ఫేస్బుక్లో కూడా రాశాను. నెక్స్ట్ డే వెన్ యూ నేను మందిరంలోకి ఎంటర్ అవుతున్నా, ఈ కుక్క ముందు రోజు దెబ్బతిన కుక్క అది వచ్చింది. ముందు రోజు కొట్టారు కాబట్టి సేవకులు కొంచెం ఇది ఉన్నారు. ఆ కుక్క నా వెనక నుంచి వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చింది. అది అక్కడ ఉన్నట్టు ఒక 20 మంది సేవకులు దాటింది. ప్రశాంతనే మందిలోకి ప్రవేశించి అక్కడ ఉన్న 10-15 మంది సేవకులు దాటింది. నా వెనుకనే వస్తుంది. నేను గుర్తుపట్టేంత లోపల అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ ఒక 30-40 మందిని వాళ్ళని దాటింది. అక్కడ కొంత డివోటీస్ ఉన్న వాళ్ళని దాటింది. సరాసరి వెళ్ళి ఆ సన్నిధి ముందు కూర్చుంది. 2 చేతులు వెళ్ళి కూర్చొని అక్కడ తలాడిస్తుంది. వెనుక పరిగెట్టుకుంటూ వెళ్ళాం నేను, ఇంకొక సీనియర్ సేవదార్ కోటేశ్వర అంకుల్. పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ కుక్క ఉంది, అది మమ్మల్ని చూసి కోపగించుకోవట్లేదు, అట్లా నోరు ఎత్తి నాలుకతో ఆడిస్తుంది స్వామి సన్నిధి ముందు. నాకు భయంగా, కుక్క కరిస్తే అది కూడా ఎట్లా కరుస్తుంది కొంచెం భయం ఉంది. ఎందుకంటే ముందు రోజు నేను చూసేది అది ఆ విధంగా అరవడము, అది కరిచే ప్రయత్నం చేయడము స్వామి అనుకుంటా. కానీ ఆ వంగి నేను ఎత్తేటప్పటికి మొత్తం తడి ఉంది, ఎత్తేటప్పటికి అది నా ముఖాన్ని మొత్తం నాకుతుంది. నేను 2 చేతులు ఎత్తు నేను నడుస్తున్నాను. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, నాకు ఇట్ హెస్ కమ్ బ్యాక్ టు మీ, స్ట్రక్ మీ. యోగక్షేమం వహామ్యహం, నేను 2 చేతులు ఎత్తి నేను నడుస్తున్నాను. ఇట్ ఈస్ నాట్ దదామ్యహం, ఇట్ ఇడ్ నాట్ గివ్. లిటరల్ గా నేను ఇంకా పక్క ఇంకో సేవదల్ వాళ్ళు ఇద్దరం ఎత్తుకొని నడుస్తుంటే
ఏ కుక్కనైతే ఆ ముందు రోజు చెప్పుతో కొట్టారో అదే కుక్కను సాయి సన్నిధిలో నా ముందు మా ఇద్దరు డివోటీస్ చేతులలో ఎత్తి స్వామి దాన్ని ఒక లాంఛనంగా బయటకు తీసుకొచ్చారు. దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్డ్, ఓ మై గాడ్, నాకు నాకుతుంది. దాన్ని తీసుకువెళ్ళి చిత్రవాద దగ్గర వదిలిపెట్టాం. దెన్ ఇక్కడతో స్టోరీ ఎండ్ కాలేదు. దెన్ ఐ రియలైజ్డ్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఆ సేవదారు మళ్ళీ కలిసాడు. కలిసిన తర్వాత నేను అడిగాను, ఏమైంది సార్, ఈ కుక్కను ఆ రోజు మీరు కొట్టారు కదా అంటే, ఆయన నన్ను గుర్తుపెట్టుకోండి, సో దట్ డే ఐ హిట్ ద డాగ్, ఐఎమ్ సారీ అని చెప్తున్నాడు. అంటే ఇట్స్ ఓకే అని చెప్పి, ఎట్లా ఆ నెక్స్ట్ డే ఇట్లా అయింది తెలుసా అని చెప్పాను. చెప్తే అట్లా ఏంటారు సార్, నెక్స్ట్ డే అవ్వడం ఏంటి, ఆ రోజు రాత్రి చచ్చిపోయింది, అది అక్కడ పడిపోయింది. ఒక 2 నిమిషాలు నాకు అర్థం కాలేదు. లేదండి, నేను నెక్స్ట్ డే నేను నా చేతులతో ఎత్తుకొచ్చాను. నేను ఇంకొకతను అంటే, నైస్ సార్, అది నైట్ అక్కడ చచ్చిపోయింది, అది చాలా బాధ అనిపించింది మాకు, అరే మధ్యాహ్నం నేను కొట్టాను అక్కడ, దానికి చచ్చిపోయింది అని. అండ్ విచ్ ఈస్ దిస్ డాగ్ దట్ హెస్ కమ్ ఇన్ దట్ డాగ్ ఫార్మ్, డోంట్ నో. నేను వెళ్ళి మా ప్రొఫెసర్ చెప్తారు, రాజు, టు టెల్ యూ దట్ దయా, that when you compassion, when you give that compassion even through feeling, అయ్యో ఈ కుక్కను కొడుతున్నా అన్నటువంటి ఫీలింగ్ యూ గేవ్ దట్ అసలు సెల్ఫ్లెస్ గా నువ్వు ఇచ్చావు కాబట్టి స్వామి హస్ కమ్ బ్యాక్ ఇన్ దట్ ఫార్మ్ అండ్ యూ లిక్డ్ ఆల్ ఓవర్ యువర్ ఫేస్ టెలింగ్ యూ, సీ దిస్, yes see I am blessing you అని. దయా ఆన్ సింపుల్ డాగ్ అండ్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు లైక్ దిస్. దాక్షిణ్యం, దానం, ఇచ్చేటువంటి దానగుణం మనం చేయాల్సింది ఏంటంటే, స్వామి దగ్గర చెప్తారు, నువ్వు డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, నువ్వు చాలా నీ కష్టాన్ని ఇవ్వలేకపోవచ్చు, ప్రేమగా నువ్వు మాట్లాడొచ్చినావు అంతో అది సరిపోదు, అదే నీకు సేవ. మనం వచ్చిన ప్రతి వ్యక్తితో ఒకసారి మా సీనియర్ ఆయన బాత్రూంలో బట్టలు ఒక స్టూడెంట్స్తో కొంచెం వాళ్ళకి ఫైట్ అయింది, అంటే కొంచెం చిన్న ఆర్గ్యుమెంట్ అయింది. వాళ్ళ మీద కోపంతో ఆ బట్టలు ఉతుకుతూ ఆ ప్రతిసారి బట్టకు రాసిన ప్రతిసారి బూతులు తిడుతున్నాడు. ఒక బూత్ ఒకసారి అన్నప్పుడు ఒక బూత్, ఇంకోసారి అన్నప్పుడు ఇంకో బూతులు తిడుతున్నాడు. తిట్టి అయిపోయి బట్టలు ఉతుకొని వచ్చి మందిరికి వచ్చాడు. వచ్చి కూర్చున్నప్పుడు స్వామి సరాసరి ఆయన దగ్గరకు వస్తారు. ఆయన పక్కన నిలబడి ఇంకో అంతం చెప్తారు. ఆయన తిట్టినటువంటి బూతులన్నీ స్వామి ఇప్పుడు చెప్తున్నారు, అన్ని బూతులు. స్వామి అట్లా ఒకటి తర్వాత ఒకటి చెప్పి చాలా భయంతో అట్నే స్వామి ఎప్పుడు ఇంటికి చూశారు. ఏం చేస్తున్నావు నువ్వు అన్న స్వామి కోపంతో అన్నాను, సారీ స్వామి అంటే, ఎంత పిచ్చి పని చేస్తున్నావు నువ్వు, చీ అని చెప్పి అప్పుడు స్వామి చెప్తారు, సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, సర్వజీవ తినస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని పొగిడినా నువ్వు కేశవునికే వెళ్తుంది, ఎవరిని తిట్టినా కేశవునికే వెళ్తుంది. స్వామి సేస్ ఆ దాక్షిణ్యం, ఈవెన్ నువ్వు ఏం చేయలేకపోయినా మంచి మాట నువ్వు, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సేవ. ఓర్పు, ఆల్ ఆఫ్ us know what is స్వామి is known for. ఓర్పు, ఎంత ఓర్పు స్వామిది. ఒకసారి స్వామి బృందావనంలో కారు ఎక్కారు. కారు అంటే వెళ్తున్నారు, ఇంకా తిరిగి వెళ్తున్నారు, అందరు సేవాదులు అందరూ చుట్టూ ఉన్నారు. చాలా ఒక కోలాహలంగా ఉంది. ఇంకా స్వామి వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళిపోతున్న స్వామి డోర్ తీసుంది, అందరు స్టూడెంట్స్ అందరు నమస్కారం చేస్తున్నారు. ఒక యంగ్ సేవాదల్ డోర్ తీసుంది, స్వామి కూర్చున్నారు, అంతా సెట్ అయ్యారు. ఇంకా వెళ్ళిపోతున్న డ్రైవర్ స్టార్ట్ చేస్తున్న ఇండికేషన్స్ వస్తున్నాయి. ఆ సేవాదల్ వెంటనే డోర్ వేసాడు, టక్ పడింది డోర్. స్వామి ఒకసారి ఇట్లా నవ్వి చేతులు ఎత్తి నమస్కారం చేశారు. చాలా మంది బాగా ఆశీర్వదించారు ఆ సేవాదల్ని. ఆ సేవాదలు బాగున్నాడు, స్వామి అందరం చూసాం, బాగుంత బ్యూటిఫుల్ బ్లెస్సింగ్ వినికి అనుకున్నారు. తర్వాత స్వామితో ఉన్నటువంటి బ్రదర్ నాకు చెప్పారు. తర్వాత కారు వెళ్ళిపోయింది, కారు దాటింది బెంగళూరు. స్వామి ఆపు అన్నారు, అక్కడ ఎవరు లేని దగ్గర ఆపు అన్నారు. ఆపు అని ఆపిన తర్వాత స్వామి కార్ డోర్ తీ అని అన్నారు. ఈ బ్రదర్ వెళ్ళి అటువైపు నుంచి కార్ డోర్ తీశారు. అప్పుడు చూస్తే స్వామి చిట్కన వేలు ఇంకా ఆ కారులో మొత్తం తీసుకోలేదు, ఆ చిట్కన వేలు అక్కడే ఉంది. ఈ డోర్ వేసాడు. డోర్ వేయడంతో చిట్కన వేలు బాగా గాయమైంది, ఆల్మోస్ట్ కొంచెం చిట్కినటువంటి పని అయింది. అయినా ఇమ్మీడియట్ రియాక్షన్ మనం అబ్బా అంటాం, అమ్మో అమ్మ అంటాం, నో, ఇమ్మీడియట్ రియాక్షన్ స్వామి స్మైల్ ఎట్ హిమ్, స్వామి బ్లెస్డ్ హిమ్. అయ్యో స్వామి అని చెప్పి వీళ్ళు కట్టగడుతున్నారు. స్వామి ఎట్లయిపోయింది స్వామి, ఏది స్వామి అదంటే, ఇప్పుడు స్వామి చెప్తారు, స్వామి మీరు ముందు చెప్పాల్సింది స్వామి, ఒక్క ఇండికేషన్ ఇచ్చిన అయిపోయి స్వామి అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారు, కట్టగడుతున్నారు. స్వామి చెప్తారు, ఒకవేళ నేను అబ్బా అని ఉంటే అని అన్నా కూడా ఆ సేవాదాన్ని మీరు ఎంతో బాధ పెట్టేవారు. ఆ పిల్లవానికి ఆ ఎగ్జైట్మెంట్ వాడు అట్లా చేశాడు కాబట్టి తెలియక, అందుకని వాడిని క్షమిస్తూ
వాడిని ఆ ఓర్పుతో ఆ పెయిన్ని తన స్వామి భరిస్తూ స్వామి పేరు ఆ ఎవరు వేశారో కూడా స్వామి ఆయన ఏమనొద్దు, ఆయనకి చెప్పని కూడా చెప్పొద్దు. ఈవెన్ టు దిస్ డే ఆ ఎవరు వేశారో ఆ వ్యక్తి కూడా తెలియదు. దట్ ఈస్ సింపుల్ ఎగ్జాంపుల్. క్షమాపణ. ఒకసారి ఆయన కరంజీ అనే వ్యక్తి, మనందరూ తెలిసిన వ్యక్తి, స్వామిని దుమ్మెత్తి పోస్తూ రాశాడు. అసలు నువ్వు దొంగ బాబా, వీడు ఒక స్మగ్లరు, వీడు అదే భయంకరంగా రాశాడు. అది ఆ బ్లిట్స్ లో న్యూస్ పేపర్లో. ఆయన ఫ్రెండ్ అడిగాడు, నువ్వు ఎన్నిసార్లు సాయిబాబాని కలిసాను? ఒకసారి కలలేదని. కలిసిన తర్వాత మాట్లాడు, అప్పుడు గొప్ప, అప్పుడు మంచి అంటే వచ్చాడు ఈ వ్యక్తి. స్వామిని చూశాడు. చూసి స్వామి పిలిచారు ఇంటర్వ్యూకి. స్వామి మాట్లాడి సార్, స్వామి ఐఎమ్ రియల్లీ సారీ స్వామి, మీరు నాకు తెలియదు స్వామి, సారీ స్వామి అని స్వామి చెప్తారు. నువ్వు నన్ను తిట్టడం వల్ల నీకు ఆనందం వచ్చింది కదా, నీకు తెలియకుండా నా ఆరోపణలు పెట్టడం నీ వల్ల ఆనందం వచ్చింది కదా, నువ్వు ఆనందంగా ఉండడం నాకు ముఖ్యం. నన్ను నువ్వు తిడుతున్నావా, నాకు చెడపరుస్తుంది నాకు ముఖ్యం కాదు. నాకు కావాల్సింది నువ్వు ఆనందంగా ఉన్నావా. నువ్వు ఆ విధంగా ఆనందంగా ఉన్నావు కాబట్టి ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. నాకు ఎలాంటి కోపం లేదు. కరంజియా గోస్ బ్యాక్, ఇంటర్వ్యూ నుంచి బయటకు వస్తాడు. ఇట్ ఈస్ దేర్, మీరు యూ కెన్ యాక్చువల్లీ గూగుల్. He writes next day లో న్యూస్ పేపర్లో he says God is an Indian, he lives in పుట్టపర్తి అని. ఏ న్యూస్ పేపర్లో తిట్టాడో అదే న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్ లో ఆయనే ఆర్టికల్ రాసి పెడతాడు. అండ్ ఫర్ లైఫ్ లాంగ్ ఈజ్ ఎ డివోటీ. దట్ క్షమాపణ అండ్ నిజాయితీ. ఎంత ఇంకా మనము నిజాయితీ, స్వామి యొక్క నిజాయితీ ఈజ్ బౌండ్లెస్, ఈజ్ ఎండ్లెస్. స్వామి కమ్ వాట్ మే, he will never mislead you, never mislead you. ఎట్టి కుచ్చితమును మదికి నే నేర్పకుందు అట్టి నా పేరు చోట ఎట్లగును భూమి అంటారు స్వామి పద్యంలో. ఎట్టి కుచ్చితమును ఎట్టి పరిస్థితుల్లో కానీ నీతో ఆ నిజాయితీ లేకుండా ఆ విధంగా స్వామి ప్రవర్తించారు. ఒకసారి ఒక నేను పేరు చెప్పాను, వెరీ ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ వచ్చారు. ఇంకొక ఆయనతో ఇందులాల్ షా గారితో స్వామి నాకు స్వయంగా చెప్పారు. వచ్చి కూర్చున్నారు ఒక దర్శనం చేసుకోవడానికి. ఆయన ఒక 3-4 రోజులు వెయిట్ చేశారు. స్వామి మీరు ఇట్లా అంటే కొన్ని వేల కోట్లు నేను ఇస్తాను ఇక్కడికి, ఇక్కడ ఒక్కసారి నేను సాయిబాబాతో మాట్లాడాను. స్వామి డిడ్ నాట్ అలౌ. 3 days స్వామి అసలు ఆయన తీసుకొచ్చారని చెప్పి ఆ ఇందులాల్ షా కూడా స్వామి మాట్లాడలేదు. చివరికి 3 రోజులు వెయిట్ చేసి బాధతో వెళ్ళిపోతే అప్పుడు అక్కడటువంటి వాళ్ళు, స్వామి మీరు ఒక్కసారి పిలిస్తే అయిపోయేది కదా స్వామి, చాలా అవమానమైందని స్వామి చెప్తారు. వాడు ఏం చేశాడో తెలుసా అని చెప్పి ఆయన చేసినటువంటి ఒక భయంకరమైనటువంటి పని, ఆయన చాలా చెడు పని చేసి ఇక్కడికి వచ్చాడు, అందుకని మాట్లాడలేదు నేను అని చెప్పాడు. ఈ విషయం ఆయనకు తెలిసిందని మళ్ళీ పరుగున వచ్చి స్వామి పాదాల మీద క్షమించండి స్వామి, తప్పు అయిపోయింది అని బాగా ఏడ్చాడు. ఇంకెప్పుడు ఇట్లా చేయాలని ఏదో అవన్నీ అయిపోయి ఆ టైంలో కూడా స్వామి చెప్తారు, నీ యొక్క నిజాయితీ నిన్ను కాపాడుద్ది. నువ్వు ఆ విధంగా చేసి ప్రపంచానికి తెలియదు అని అనుకుంటావు, కానీ నువ్వు చూసేటువంటి కళ్ళు కూడా భగవంతుడే. ఆ కళ్ళ ద్వారా నేను చూస్తున్నాను. నువ్వు ఆ విధంగా చేస్తున్నా అని ప్రపంచానికి తెలియదు అనుకోవచ్చు, కాదు నీకు తెలుసు కావచ్చు. నీకు తెలుసు కాబట్టి నువ్వే భగవంతుడు, నేనే అది అని చెప్పి చెప్పడంతో ఆయన ఏడుస్తూ స్వామి క్షమించండి స్వామి అని చెప్తే స్వామి చెప్తారు, ఎట్టి పరిస్థితుల్లోనైనా నువ్వు నిజాయితీగా ఉండు. ఆ నిజాయితీ నీకు ఒక వలయం, ఒక ప్రొటెక్షన్ లాంటి ఒక రక్షణ వలయాన్ని నీకు ఇస్తుంది అని చెప్పి ఆశీర్వదించారు. మనం చేయాల్సింది కూడా ఇంతే. దట్ ఈస్ ఆల్ దట్ వి నీడ్ టు డు. ఈ స్వామి ఒక స్టూడెంట్, నా క్లాస్మేట్, వాడు ఆయన పెద్ద వేదాలు రావు, పెద్ద యోగాసనాలు రావు, కానీ హాస్టల్లో ఎవ్రీడే ఫస్ట్ బెల్కి సుప్రభాతం ఫస్ట్ ఈజ్ ద ఫస్ట్ బాల్, బ్రేక్ఫాస్ట్కి ఫస్ట్ బాల్, తర్వాత కాలేజ్కి ఫస్ట్ బాల్, ఆల్వేస్ ఆన్ టైం. హాస్టల్ షెడ్యూల్ని డాట్ టు డాట్ పాటిస్తాడు. ఒకసారి మన స్పీచ్ ఇమ్మన్నారు. స్పీచ్ లేచి చెప్తాడు, అప్పుడు స్వామి పుట్టపర్తిలో లేరు, June 6th పుట్టపర్తిలో లేరు, స్వామి బృందాల్లో ఉన్నారు. స్వామి ఈజ్ నాట్ హియర్ బట్ ఐఎమ్ టెలింగ్ యూ టుడే స్వామి విల్ కమ్ అని చెప్పాడు. మీ అందరు పిచ్చా, స్వామి 15th వస్తారు, వీడేదో ఎమోషనల్ స్వామి విల్ కమ్ అంటే స్వామి వస్తారా అన్నట్టు మేము అందరు నవ్వాం. 10:30కి సైరన్ వినబడుతుంది. 10:30, 11 ఆ ప్రాంతంలో స్వామి వస్తున్నాను సైరన్, అందరూ బయటకు వచ్చి నిలబడ్డాం. స్వామి వచ్చారు, పుట్టపర్తికి వచ్చారు, 1 గంట ఉన్నారు. అది ఒకటేసారి పుట్టరికి అట్లయింది. 1 గంట ఉన్నారు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు అక్కడ అనుకోవాల్సిన, స్వామికి మీరు రావడం ఎందుకు మళ్ళీ పోవడం ఎందుకు, అంత ప్రయాణం, ఒక 4 hours 5 hours. అప్పుడు స్వామి చెప్తారు, వాడు
రోజు తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసినటువంటి మాట వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టేటువంటి బాధ్యత నాది. వాడు అన్నాడు కాబట్టి నేను వచ్చాను, మళ్ళీ వెళ్తున్నా. అక్కడ పని ఉంది కాబట్టి నేను వెళ్తున్నా. దట్ ఈస్ నువ్వు ఆ తపస్సు. ఏ తపస్సు? ప్రేమ తపస్సు. మనం చేసేటువంటి ఈ ప్రేమ అనేటువంటి ఈ తపస్సును చేస్తే యోగక్షేమం వహామ్యహం అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జన అనన్యాశ్చింత ఎంతో మాం. దేన్ని ఆలోచిస్తున్నాం? అనన్యా దేన్ని? స్వామి యొక్క ఫామ్ ని, స్వామి యొక్క నేమ్ ని ఆలోచిస్తే చాలా సంతోషం. గ్రేట్. అదొక గొప్ప. అది అంత పర్సనల్ రిలేషన్షిప్ స్వామితో లేకున్నా మనందరి హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రేమ, అదే స్వామి. మనం స్వామి అనుకుంటే స్వామి, వేరే కృష్ణుడు రాముడు అనుకున్న అది, లేకపోతే ప్రేమ అనుకున్న ప్రేమ. ఈ ప్రేమను అనన్యాశ్చింత ఎంతో ఏ జన పర్యుపాసతే, ఆ ప్రేమను ఉపాసిస్తే తేషాం నిత్యాభియుక్తానాం, వారి యొక్క ప్రతి అవసరాల్ని యోగక్షేమం వహామ్యం, నేను ఎత్తి చూసుకుంటా వాళ్ళ యోగక్షేమాన్ని. దట్ ఈస్ ద ప్రామిస్ దట్ గాడ్ హస్ గివెన్ ఫ్రమ్ దట్ టైమ్ టు దిస్ టైమ్. ఈ రోజు వరకు కూడా ఆల్ దట్ వి నీడ్ టు డూ. ఒకసారి నా క్లాస్మేట్ స్వామి అంతా ఎప్పుడు మాట్లాడేవాళ్ళు కాదు. వాడు బస్ స్టాండ్లో ఎక్కువ మాట్లాడలేదు అసలు. ఇన్ఫాక్ట్ ఒకటే రోజు మాట్లాడారు, కానీ ఆ ఎంత బాగా మాట్లాడారంటే అసలు మర్చిపోలేము. చెన్నై నుంచి వస్తున్నాడు. చెన్నై నుంచి బస్ ఎక్కాడు. చెన్నైలో బస్ ఎక్కినప్పుడు ఒక ముసలమ్మ ఫస్ట్ సీట్లో కూర్చుంది. చాలా 91-92 ఇయర్స్ ముసలమ్మ. అరే ఇంత ముసలం ఎక్కడికి వెళ్తున్నారు? చెన్నై టు పుట్టపర్తి. చెన్నైలో 6 o'clock స్టార్ట్ అవుద్ది, పుట్టపర్తి మార్నింగ్ 6 o'clock వస్తే చాలా లాంగ్ జర్నీ. ఈ ముస్లిం ఫస్ట్ సీట్లో కూర్చుంది, పుట్టపర్తికి వెళ్తుంది అని చెప్పింది. చాలా సంతోషం అని చెప్పి వెనక సీట్లో కూర్చున్నాడు, పడుకున్నాడు. నైట్ కళ్ళు తెరిచేటప్పుడు మదనపల్లిలో ఉన్నారు. బస్ అంతా దుర్గంధంతో నిండిపోయింది. ఏమి అసలు దుర్గంధం. బయట డ్రైవరు వాడు ఇంకొక అతను ఎవరో కొట్లాడుతున్నారు. ఈ డ్రైవర్ ఇప్పుడు కళ్ళు తెరిచి చూశాడు. ఏం కొట్లాడుతున్నారు? బస్సు దుర్గంధంతో నిండిపోయింది. ఏంటి దుర్గంధం? లేచి చూస్తే ఏమైందంటే ఈ ముసలమ్మ కావడంతో నడిచే ఓపిక లేక, నడిచే శక్తి లేక ఈ యొక్క ఆ సీట్లోనే ఆమె తన మలమూత్రాన్ని పాస్ చేసింది. ముసలమ్మ లేడీ కాబట్టి చాలా అవమానపడుతుంది. వాళ్ళు పక్కన లేడీస్ అందరు తిడుతున్నారు, చీచి అంటే ఇట్లా అసహించుకుంటున్నారు. వీడు చూశాడు, అయ్యో అని చెప్పి. అప్పుడు మనకు అర్థమైంది బస్సు డ్రైవర్ ఏమంటున్నా అంటే, బస్సు డిపోది కాబట్టి మీరు క్లీన్ చేయాలి. వాడు డిపో మేనేజర్ ఏమంటున్నాడంటే, బస్సులో డ్రైవర్ నువ్వు కాబట్టి నువ్వు క్లీన్ చేయాలి, బస్సు నీ కింద ఉంది కాబట్టి నువ్వు క్లీన్ చేయాలి, నువ్వు క్లీన్ చేయాలి కొట్లాడుతున్నారు. అది కొట్లాట. వీడు లేచాడు, సైలెంట్కి వెళ్ళి ఆ ముస్లింని ఎత్తుకొని దిగుతున్నాడు. ఆ ముస్లిం కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. ఎంతైనా స్త్రీ కదా, బాత్రూమ్కి వెళ్తుంది. ఇంకా నేను అడుగుతా, మా నాన్నమ్మకి నేను అడుగుతా అన్నట్టు ఉన్న ఉద్దేశంతో, మా నాన్నమ్మ కూడా స్వామి ఈ రూపంలో ఉన్నారు అనే ఉద్దేశంతో వాడు వెళ్తున్నాడు లోపలికి. ఇంకా బాత్రూమ్ లోపలికి ప్రవేశిస్తుంటే ఆ ముస్లిం మంచి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఎంతైనా స్త్రీ కదా, ఎవరైనా ఇంకొక స్త్రీ ఉంటే బాగుండు అన్న ఆలోచన వచ్చింది. బాత్రూమ్ నుంచి ఒక లేడీ, ఒక ఆయా బకెట్ చీపురు పట్టుకుని బయటకు వచ్చింది. అప్పుడు కడిగినట్టు కనబడుతుంది బాత్రూమ్. చూసి ఆ బాబు నాకు అని చెప్పింది. ఆమె ఆ లేడీని తీసుకుంది. వీడి ఇంత లోపల తిరిగి వచ్చాడు. ఆ బస్సు మొత్తం క్లీన్ చేశాడు. క్లీన్ చేసి ఆ కింద కూడా క్లీన్ చేశాడు. క్లీన్ చేసినప్పుడు చాలా అంత మలమంతా ఉండడంతో చెయ్యి అంతా చాలా కంపు వాసన వస్తుంది. అయినా కూడా క్లీన్ చేశాడు. పడేస్తూ చెయ్యి కొంచెం చెడు వాసన వస్తుంది అనుకున్నాడు. అంత లోపల ఆ లేడీ తీసుకొచ్చింది. ఆమెను మళ్ళీ తీసుకొచ్చి ముస్లిం సీట్లో కూర్చోబెట్టాడు. మళ్ళీ తిరిగి తన సీట్లోకి వెళ్ళిపోయి పడుకున్నాడు. అంతే. నెక్స్ట్ అంత బస్ మొత్తం సైలెంట్ అయిపోయింది. నెక్స్ట్ డే బస్సు మార్నింగ్ హాస్టల్ ముందు ఆగింది. వీడు దిగాడు, ఎవరితో మాట్లాడలేదు, అందరు నమస్కారం పెడుతున్నారు. దిగాడు. సరాసరి దర్శనానికి స్నానం చేసి దర్శనానికి వెళ్ళేటప్పటికి, హాస్టల్లో జాయిన్ అయ్యి దర్శనానికి వెళ్ళేటప్పటికి స్వామికి అప్పుడే వస్తున్నాడు. వెళ్ళి కూర్చున్నాడు. ఫస్ట్ ఒక అనిల్ కుమార్ సార్ అటువైపు ఉన్నారు, వీడు ఇటువైపు ఉన్నాడు. వాడి వెనక వానికి అటు పక్కనే ఉన్నాను. స్వామి స్ట్రైట్ వచ్చారు. వచ్చి అనిల్ కుమార్ సార్ దగ్గర చూసి, ఈ పిల్లడు ఎక్కడి నుంచో తెలుసా అన్నారు. స్వామి చెన్నై నుంచి. స్వామి లేదు మదనపల్లి అన్నారు. లేదు స్వామి చెన్నై. స్వామి నేను చూశాను స్వామి, అంటే మాకు తెలిసిన వాడు స్వామి. లేదే వీడు మదనపల్లి నుంచి అన్నారు. స్వామి ఏ స్వామి అండి, మరి నేను మదనపల్లిలో నేను చూసా నైట్ అన్నారు. అప్పుడు ఆ పిల్లవానికి అర్థమైంది. నైట్ 2:30 ఆ ప్రాంతంలో మదనపల్లిలో బస్ స్టేషన్లో వాటి టాయిలెట్ని క్లీన్ చేయడానికి ఆయాస్ ఎవరు ఉంటారు? ఆ టైంలో ఏ ఆయా ఎప్పుడు అదే టైంలో ప్రత్యక్షమై ఇచ్చి వచ్చింది. స్వామి నవ్వుతూ స్వామి విభూతి సృష్టించి చేతిలో వేశారు. అసలు సువాసనటువంటి విభూతి, అమోఘమైన సువాసన ఆ చేతిలో పడుతుంటే స్వామి అంటారు, నిన్న నైట్ నువ్వు అనుకున్నావు కదా చేయి దుర్గంధం వస్తుందని, అందుకని అని చెప్పి సువాసన విభూతి. కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. అప్పుడు నాకు అనిపించింది చూసినప్పుడు, ఎటువంటి అంటే బ్రహ్మేంద్ర ముఖ్య గీర్వాణ కోటి కిరీటి లలితరత్న ప్రభా లాంఛనములు సనకాది యోగీంద్ర జనమన కంజాత కలిత నిత్య ధ్యాన కారణం అటువంటి భగవంతుని చేతిలో
అటువంటి స్వామి చేతిలో ఒక సాధారణ ముసలమ్మ మలాన్ని శుభ్రం చేసిందంటే అంటే దానికి ఆ స్థాయికి అటువంటి భగవంతుని దించింది ఏంటి అనుకోవాల్సిన అడుగు ఏంటి? అది ఆ వ్యక్తి యొక్క ఈ విద్యార్థి యొక్క ప్రేమ, ఈ విద్యార్థి యొక్క సేవ. ఇటువంటి ప్రేమను, ఇటువంటి ప్రేమ తపస్సును ఇటువంటి ప్రేమను పంచేటువంటి గొప్ప ప్లాట్ఫామ్ బాల వికాస్. ఈ యొక్క ప్రపంచపు వాసనలు ఇంకా మొత్తం చుట్టేయకుండా, ఈ యొక్క ప్రపంచం ఇంకా దాని లోపల లాగకుండా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ పసి హృదయాలు, ఆ ప్రేమ, ఆ ఇన్నోసెన్స్ తో ఉన్నటువంటి పసి హృదయాలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రేమను ఆ హృదయాల్లో నింపి తపస్సు చేసేటువంటి అవకాశం ఇచ్చేటువంటి ఆ ప్లాట్ఫామ్ ఇస్ బాల వికాస్ టీచర్స్కి. ఆ ప్లాట్ఫామే టీచర్స్కి ఈజ్ బాల వికాస్. దట్ ఈస్ ఆల్ దట్ ఈజ్ రిక్వైర్డ్. స్వామి మా ప్రొఫెసర్ భాగ్య వారి యొక్క డాటర్ చనిపోయే పరిస్థితి హాస్పిటల్లో. ఈయన క్లాస్ చెప్తున్నారు, ఆయనే నాకు స్వయంగా చెప్పారు. క్లాస్ చెప్తున్నారు, ఇంతలో హాస్పిటల్లో పాప చనిపోయే స్థితిలో ఉందని ముందే చెప్పారు. ఆయన లేదు క్లాస్ చెప్తున్నాడు, పాప చనిపోయింది. పరిగెట్టుకుంటూ వచ్చాడు స్టూడెంట్. సార్ అని చెప్పి ఆయన అంటే అన్నారు. అంటే ఆయన చెప్పొద్దు, ఆయన ఆగు అని చెప్పి ఇంకా మొత్తం క్లాస్ అయిపోయిన తర్వాత ఆయన వచ్చి చెప్పాడు, సార్ మీ పాప చనిపోయింది అని. చూసాడు, ఓకే అని చెప్పి క్లాస్ అక్కడ బయట నిలబడి ఉన్నాడు. క్లాస్ మొత్తం చెప్పారు, లంచ్ బెల్ కొట్టారు ఇన్స్టిట్యూట్లో. అప్పుడు ఆయన వచ్చాడు. ఈయన ఈ పక్కన వ్యక్తి అనుకుంటే ఎంత అసలు ఈ స్టూడెంట్ అనుకుంటే ఇప్పుడు ఆయన అంటే చాలా వెరీ సీనియర్ పర్సన్ ఇక్కడ పుట్టపర్తిలో. ఆయన అంటున్నారు, ఈ భాగ్య సార్ ఎంత కిరాతకుడు, అసలు ప్రేమ లేదు పాప అంటే అని మనసులో అనుకుంటున్నాడు. ఆయన కూడా ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో పాప ప్రైమరీ స్కూల్లో చదువుతుంది. ఆ ప్రైమరీ స్కూల్ టీచర్లు, హెడ్ మిస్టర్స్ అందరు ఉన్నారు హాస్పిటల్ రూమ్ బయట. ఆమె హెడ్ మిస్టర్స్ అంటే అసలు ప్రిన్సిపల్ అంటే నీ ఏం భాగ్యం, నువ్వు అసలు ఏం తండ్రివి, నువ్వు నీకు ప్రేమ లేదు, ఆ పాప చనిపోతుంటే నువ్వు ఇంకా రాలేదు అని చెప్పి ఆమె చాలా కోపంగా బాధ తిడుతుండేది. అప్పుడు ఆయన భాగ్యశ్రీ అంటారు, భాగ్యశ్రీ చెప్తారు, ఏమి నేను ఎందుకు రాలేదు, స్వామి యొక్క పిల్లలకు నేను క్లాసెస్ చెప్తున్నా, స్వామి నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను నిర్వహిస్తున్నాను. స్వామి యొక్క బాధ్యత నేను నిర్వహిస్తున్నప్పుడు నా యొక్క బాధ్యత స్వామి నిర్వహించరా నువ్వు ఎట్లా అనుకున్నావు? నా యొక్క భక్తి అంత తక్కువనా? నా భక్తి కన్నా స్వామి యొక్క శక్తి అంత తక్కువనా? ఏ స్వామి అయితే నేను స్వామి పని చేస్తున్నప్పుడు నా పాప ప్రాణం వదిలిందో అదే పాప మీరు చూడండి, స్వామి విల్ టేక్ కేర్ అంటే ఇప్పుడు ఏమంటది, ఇప్పుడు టేక్ కేర్ ఏంది, నువ్వు వెళ్ళి ఎత్తి స్వామి విభూతి అడుగు, ఆ శివానికైనా విభూతి రాయించండి అంటే నో నేను స్వామిని అడగను, నేను స్వామి ఈ విషయం స్వామికి నేను చెప్పను. నువ్వు అట్లీస్ట్ లెటర్ అని రాయి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ఇదే డోర్, ఆ చనిపోయిన రూమ్ డోర్ ముందు నేను నిలబడతాను, స్వామి వస్తారు అన్నారు. అంటే అప్పుడు కింద కోలాహలం. స్వామి కారు వచ్చింది, స్వామి ఆగింది, స్వామి మీదికి వచ్చారు. అందరూ స్వామి నమస్కారం. ఆయన చూశాడు, స్వామి నమస్కారం చేసుకున్నారు. స్వామి అన్నారు వచ్చి జరుగు అన్నారు. జరిగిన తర్వాత స్వామి సరాసరి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఆ పాపని తట్టి దీప్తి అని 2 సార్లు ఇట్లా కొట్టి లేపారు. పాప లేచి కూర్చుంది. పాపని తీసుకొస్తాం, బయటకు వచ్చారు. తీసుకో భాగ్య అని చెప్పి పాపని ఇచ్చారు. ఆ పాపని ఈయన చేతికి. అని అట్నే అందరు అట్నే చూస్తున్నారు. ఆయన మాత్రం నవ్వుతూ దీప్తి బేటా అని చెప్పి పట్టుకొని నవ్వుతూ ఆమె తీసుకున్నాడు. ఏం సర్ప్రైజ్ ఏం లేదు. అప్పుడు స్వామి చెప్తారు, వీళ్ళందరూ చూడు, స్వామి యొక్క పిల్లల్ని నేను చూసుకుంటున్నా అనేటువంటి ఆ పూజా భావంతో చేసినప్పుడు ఈయన పిల్లల్ని ఎట్లా చూసుకోకుండా ఉంటారు? ఈయన పిల్లనే కాదు, వీరి యొక్క తరతరాల బాధ్యత నాదే అని చెప్పి స్వామి టేక్స్ ఓవర్. ఇప్పుడు బాల వికాస్ ఈజ్ ప్రొవైడింగ్ అస్ దట్ ఆపర్చునిటీ. స్వామి యొక్క పిల్లలకి ప్రేమ నేర్పేటువంటి ఆపర్చునిటీ ఈ బాల వికాస్ ప్లాట్ఫామ్ మనకి ఇస్తుంది. దెన్ వాట్ మన పిల్లలకి, మన కుటుంబాలకి ఏం జరుగుద్ది? ఐ లీవ్ ఇట్ టు మీ యొక్క విజ్ఞతకి. స్వామికి పిల్లల్ని వెన్ వీ ఫిల్ దేర్ హార్ట్స్ విత్ లవ్, ఆ పిల్లల యొక్క మనసులో మనం ప్రేమ నింపినప్పుడు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో స్వామి ఎటువంటి ప్రేమను, ఎటువంటి ఆనందాన్ని నింపుతారో అది మీకే తెలియాలి, స్వామికి తెలియాలి. మనము ఒకసారి ఒక స్టూడెంట్, ఒక ప్రొఫెసర్ ఆయన ఒక ఉత్తరం రాశారు. ఉత్తరం స్వామికి ఇచ్చారు. స్వామి, నేను జీవితంలో
ఓడిపోతున్నానేమో అని. స్వామిని ఇంకా గుర్తు, స్వామి ఒక ఫస్ట్ లైన్ చదివారు, ఓడిపోతున్నా. స్వామి చించారు, ఉత్తరం చించి, ఏయ్ ఎవరి దగ్గరకు వచ్చి అంటున్నావు మాట, ఎవరి దగ్గరకు వచ్చి ఉంటున్నావు నువ్వు, ఇట్లా చిటికలో ఆకాశాన్ని భూమి ఆకాశాన్ని చేస్తా, కానీ నేను చేయను. అడుగు నీకు కావాలో చేస్తా. అటువంటి స్వామి నీ వెనుకుండగా, అటువంటి స్వామి నీతో ఉండంగా ఓటమేంట్రా నీకు? ఎప్పుడు ఉండేది విజయమే విజయమే విజయమే. అండ్ తర్వాత ఒక స్టూడెంట్ని లేపి చెప్పన్నారు, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయ భూతి ధ్రువ నీతి మతి మమ. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో, ఎత్ర యోగేశ్వర కృష్ణ, యోగేశ్వరుడు ఆ కృష్ణుడు ఉంటాడు. ఎత్ర పార్థో ధనుర్ధర, ధనస్సు ఎత్తి నిలబడ్డటువంటి ఆ పార్థుడు ఉంటాడో. ధనస్సు అంటే ఈ సన్నివేశంలో స్వామి ఇచ్చినటువంటి ఈ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి ఈ గాండివాన్ని ఎత్తి అర్జునుడుగా నేను నిలబడితే, నా వెనుక యోగేశ్వరుడు అనేటువంటి సాయిశ్వరుడు నా వెనుక నిలబడితే, తత్ర అక్కడ శ్రీ ధనము, విజయము, భూతి గొప్ప మహిమ, ధ్రువ నీతి మతి మంచి ఇది మమ, అవి ఉండాల్సిందే. మనం కూడా చేయాల్సిందల్లా అదే. ఏ విధంగా నేను ఇంతకు స్టార్టింగ్లో నేను చెప్పానో, ఏ విధంగానైతే అర్జునుడు అక్కడ గాంధీవం పట్టుకోవడానికి వణికిన అర్జునుడు నిలబడ్డాడో, అప్పుడు యుద్ధం అంతా దానికది అయిపోయిందో, అదే విధంగా మనం చేయాల్సింది కూడా ఈ సాయి సంస్థలు ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ అయినటువంటి ఆ గాంధీవాన్ని ఎత్తి పట్టుకొని బాల వికాస్ చెప్పడం అనేటువంటి ఆ ఆపర్చునిటీ, ఆ గాంధీవం స్వామి నాకు ఇచ్చారని ఆ ధీమాతో నిలబడితే, అప్పుడు ఆ సాయిశ్వరుడు సాయికృష్ణుడు మన యొక్క జీవిత రథాన్ని హ్యాపీగా తీసుకెళ్తారు. ఒక వెరీ సీనియర్ ఇండస్ట్రియలిస్ట్ కొడుకు ఆయన అడిగాడు, స్వామి నాకు రోల్స్ రాయిస్ కావాలి స్వామి అని. అవునా, వస్తుంది అని చెప్పి స్వామి చెప్పారు, నీకెందుకు కార్ అంటే ఇష్టం అంటే, స్వామి ఇది చాలా బాగుంటుంది స్వామి. స్వామి చెప్పారు, ఆయన చెప్పాడు, స్వామి నేను యాక్చువల్లీ కార్ డ్రైవర్ కావాలనుకుంటే ఈ రేసింగ్ చేయాలనుకున్నాను స్వామి అంటే, స్వామి నేను కూడా డ్రైవర్ని తెలుసా నీకు అన్నారు స్వామి. అంటే స్వామి నవ్వుతూ అని చెప్తే, నేను కూడా డ్రైవర్నే. ఏ విధంగానైతే నీ కార్ నీ రోల్స్ రాయిస్ కొనుక్కున్నావు, నువ్వు ఫస్ట్ డ్రైవ్ చేస్తావు, అదేవిధంగా ఈ హృదయం అనే రోల్స్ రాయిస్ అది కొన్ని వేల రోల్స్ రాయిస్ కన్నా అది విలువైంది. ఆ హృదయంలో నన్ను డ్రైవర్గా పెట్టుకుంటే నీ జీవితాన్ని, నీతో పాటు నీ వాళ్ళందరి జీవితాన్ని నేను సేఫ్గా నేను ముందుకు తీసుకెళ్తాను. అది నేను ఆనందమైనటువంటి స్థితికి నేను తీసుకెళ్తాను. ఇది నా ప్రామిస్ అని చెప్పారు స్వామి. సో మనం కూడా చేయాల్సింది ఏంటంటే, ఆ డ్రైవర్ని మన జీవితంలో మన ముందు పెట్టుకొని గాంధీవం ఎత్తి అర్జున్లాగా మనం నిలబడితే, అప్పుడు స్వామి విల్ డూ ద మ్యాజిక్. వాట్ మ్యాజిక్? ఇట్ ఈస్ టు స్ప్రెడ్ దట్ లవ్. ఇక్కడ కూర్చున్నటువంటి అంటే బాల వికాస్కి వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము టీచర్తో మాట్లాడమనొద్దు. మేము ఈరోజు దేవుడు అంటే బహుశా ఇట్లా ఉంటాడేమో, దేవుడు బహుశా ఈ విధంగా మాట్లాడతాడేమో, దేవుడు అంటే బహుశా ఇదే కావచ్చు అనేటువంటి భావంతో తిరిగి వెళ్తే, దెన్ వీ హావ్ అచీవ్డ్ ద మిషన్ ఆఫ్ సాయి. విత్ దిస్ నాకు 9:15 దాకా బ్రదర్ హ్యాస్ గివెన్ టైమ్, ఇట్ ఈస్ 9:14. విత్ దిస్ ఐ విల్ ఎండ్ దిస్ టాక్. మే సాయిస్ లవ్ స్ప్రౌట్ ఇన్ ఈచ్ ఆఫ్ అవర్ హార్ట్. స్వామి యొక్క ప్రేమ అసలు అదొక మహావృక్షంగా మన ప్రతి హృదయంలో మెదగాలని ప్రార్థిస్తూ, ఈ సమావేశంలో ఉన్నటువంటి ప్రతి వారు మరొక స్వామి యొక్క ప్రేమ ప్రతిరూపాలుగా నిలవాలని ఆ భగవంతుని కోరుకుంటూ, జై సాయిరామ్. సాయిరామ్ అన్నయ్య. సాయిరామ్. వెరీ 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 వండర్ఫుల్ సెషన్. నిజంగా ఎంత అద్భుతంగా జరిగిందంటే, చాలా మందికి ఈరోజు తెలుసు, ఈరోజు జగన్నాథుని రథయాత్ర ఆషాఢ శుద్ధ విధియ. ఎంత అద్భుతంగా, ఎంత వైభవంగా జగన్నాథుని రథయాత్ర ప్రారంభం అయిందో అంత అద్భుతంగా మన సెషన్ నిర్వహించబడింది. నిజంగా నేను ఇంకా తక్కువగా పోలుస్తున్నానేమో, సాక్షాత్తు భగవంతుని రథయాత్రతో పోల్చానంటే ఎంత అద్భుతంగా సెషన్ సాగింది అనేది మనం గమనించుకోవచ్చు. అండ్ నేను అన్నయ్యకి ముందే చెప్పాను, ఈ సెషన్ నిర్వహించబడిన తర్వాత ప్రతి ఒక్కరికి ఓకే, బాల వికాస్ అంటే ఇంత ఒక అద్భుతమా, ఇంత ఒక దివ్యోద్యమమా, సాక్షాత్తు స్వామివారి స్వహస్తాలతో ప్రారంభించబడిన ఒక దివ్యోద్యమం, ఇంత విశిష్టమైన విద్యా విధానం, విలక్షణ విద్యా విధానం
దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి అని అనిపించాలి అని అన్నయ్యకి నేను అడగడం జరిగింది. అండ్ నిజంగా దానికి తగ్గట్టు దానికి ఇంకొక 10 టైమ్స్ ఎక్కువగానే చెప్పారు అన్నయ్య. నిజంగా వెరీ వండర్ఫుల్ సెషన్ అన్నయ్య. అండ్ స్వామి బ్లెస్సింగ్స్ మీ అందరిపైన ఉండాలని వారిని మరొకసారి ప్రార్థిస్తున్నాను మా అందరి తరపున. అండ్ ఒక 3 క్వశ్చన్స్ తీసుకుందాం. ఎవరైనా కానీ ఆ అన్నయ్యని డైరెక్ట్గా ఇన్ పర్సన్ అడగాలి అనుకుంటే కనుక మీరు అన్మ్యూట్ చేసి మీరు మీ క్వశ్చన్స్ అడగచ్చు. ఒక 3 క్వశ్చన్స్ వరకు తీసుకుందాం ఈరోజు. టైం ఆల్రెడీ 9:30కి దగ్గర పడుతుంది కాబట్టి అన్నయ్య కూడా బిజీగా ఉంటారు కాబట్టి ఒక 3 క్వశ్చన్స్ తీసుకుందాం. సో ఎవరైనా దయచేసి అన్మ్యూట్ చేసి అడగచ్చండి. సాయిరామ్. హోప్ అందరూ క్లియర్ గానే ఉన్నారని అనుకుంటున్నాను. సాయిరామ్ సార్. సాయిరామ్ సార్. సాయిరామ్ సాయిరామ్ సార్. సాయిరామ్ సాయిరామ్. చాలా వండర్ఫుల్ స్పీచ్ సార్. సాయిరామ్ సాయిరామ్. ఈరోజు కొత్త విషయాలు తెలుసుకున్నాం సార్. చాలా అది ఖచ్చితంగా ఏదైతే ఆన్సర్ కావాలనుకున్నామో అది ఆన్సర్ ఈరోజు మీ దగ్గర నుంచి మాకు వచ్చింది సాయిరామ్. స్వామి దయ సార్. అంతే స్వామి. సాయిరామ్. థ్యాంక్ యూ సార్. సూపర్ స్పీచ్ సార్. సాయిరామ్ సార్. సాయిరామ్. సాయిరామ్ బ్రదర్. సాయిరామ్. పిల్లలు బయట ఎక్కువగా మెడిటేషన్ గురించి వింటారు కదా, మనం ఎక్కువగా సేవ ప్రేమ గురించి చెప్తాం కదా. కొంచెం ఈ ప్రేమ లేకపోతే సేవ ఈ మెడిటేషన్ లింక్ చేస్తే ఎలా చెప్పాలి పిల్లలకి ఒకసారి చెప్తారా? అంటే వాళ్ళు ఎక్కువ బయట మెడిటేషన్ అనే దాని మీద ఫోకస్ చేస్తున్నారు కదా అని. సో మనము అంటే మీరు అడిగారు కాబట్టి నేను కొంచెం మెడిటేషన్ ఈ స్వామి చెప్తారు. మెడిటేషన్ స్వామి ధ్యానవాహినిలో వెరీ క్లియర్ గా చెప్తారు. స్వామి says meditation is, there are 3 stages in meditation. ఒకటి కాన్సన్ట్రేషన్, కాంటెంప్లేషన్, మెడిటేషన్. ఏదైనా పని చేస్తున్నప్పుడు మెడిటేషన్ అంటే చేతులు కళ్ళు మూసుకొని ముక్కు శ్వాస తీసుకోవడము, కిందికి పోవడము, మీది కూడా దాని మీద ధ్యాస పెట్టడము, లేకపోతే ఇంకా వేరే ఏదో టెక్నిక్ చేయడం, అవన్నీ ఇట్ ఇస్ ఆల్ ఒక విధంగా సింప్లీ కాంప్లికేటెడ్ సింపుల్ ప్రాసెస్. అలా సింపుల్ ప్రాసెస్ ఎక్స్ట్రీమ్లీ కాంప్లికేట్ చేయడంతో అట్లా అవుతుంది, నథింగ్ ఎల్స్. అండ్ ఆ విధంగా చేయాలి అంటే యూ డోంట్ నీడ్. ఒకసారి ఒక 3 months ఒక వ్యక్తి మెయింటైన్ చేసుకుంటున్నారు, ఆయన మనసు కుదరట్లేదు. ఇది మా సీనియర్ కుదరట్లేదు. ఎంత కష్టపడి అంటే మెడిటేషన్ అంటే ఇది కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకున్నట్టు ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత చేసినా మనసు లగ్నం కావట్లేదు. 3 months తర్వాత ఒకసారి స్వామికి చాలా బాధతో ఉత్తరం రాశారు. స్వామి ఉత్తరం తీసుకొని, స్వామి ఆయనకు చెప్పకుండా స్వామి తర్వాత చెప్తారు. మొన్న ఇది రేడియో సాయి వాళ్ళు స్టేటస్లో కూడా పెట్టారు. గణేష్ నేను చెప్తే అప్పుడు ఈ రిలీజ్ దట్ చెప్తారు. దాంట్లో చెప్తారు స్వామి, ధ్యానానికి మనసు కుదరాలన్నా మనసులో మంచి భావాలు, సత్ కర్మలు, సత్ సంస్కారాలు నిండుతే తప్ప మనసు కుదరదు అని చెప్పి స్వామి వెళ్ళిపోయారు. బయట చేయాల్సిందంతా పెంటంటా చేసి ఒక గంట సేపు నా కళ్ళు మూసుకుంటా అంటే మనసు కుదురుతుందా? నో. మెడిటేషన్కి రిజల్ట్ వస్తుందా? నో. ఇక అదేదో ఒక గిమ్మిక్, అదొక జిమ్మిక్, అదొక సాటిస్ఫాక్షన్. నేను సింపుల్ది దాని కాంప్లికేటెడ్ చెప్పడంలో చేసిన విధానం అంతే. అదొక విధంగా టైం వేస్ట్ లిటరల్గా చెప్పాలి అంటే. హనుమంతుడు స్వామి చెప్తారు, నేను చెప్పాడు స్వామి స్పీచ్ వినండి. హనుమంతుడు ఏనాడు రాముని మీద ధ్యానం చేసుకోలేదు, కానీ రామసేవ అంత చేస్తూ వచ్చాడు కాబట్టి, రాముని మీద అంత ప్రేమ చూపిస్తూ వచ్చాడు కాబట్టి, ఎప్పుడైతే రాముడు తన శరీరాన్ని వదిలిపెట్టి ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి భౌతికంగా శరీరం కనిపించకుండా పోయిందో ఆ మరుక్షణం ఆటోమేటిక్గా హనుమంతుడు ధ్యాన స్థితిలోకి జారిపోయాడు. ధారణ ఆ ఫస్ట్ శ్వాస మీద ధ్యాసతో ధారణ, కంప్లీట్ ధ్యాన, దెన్ లాస్ట్ ధారణ, కంప్లీట్ గా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ ఫీల్డ్ అన్ని రోజులు ఆ భూమి అది తయారు చేయబడింది కాబట్టి ఆటోమేటిక్ గా ఆ పంట, ఆ ధ్యానం అనేటువంటి ఆ ధారణ అనేటువంటి పంట ఎంతో గొప్పగా పండింది కాబట్టి ఆటోమేటిక్ గా హనుమంతుడు వెళ్ళిపోయాడు. అదేవిధంగా ఈ మనస్సు క్లీన్ గా లేకుండా
మనస్సు ప్యూర్గా లేకుండా ధ్యానం చేయడం ఇంపాసిబుల్. మనము ధ్యానం అనేటువంటి పెద్ద పదం వాడతాం, కానీ మనం యాక్చువల్ చాలా మంది చేసే ఏంటి అంటే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడతారు, అంతే, అదే ధ్యానం అనుకుంటారు. నో, అది ఒక సింపుల్ ఎక్సర్సైజ్, అది స్టార్టింగ్ స్టెప్. నిజంగా ధ్యానం అంటే నిజమైనటువంటి ధారణ, నిజమైనటువంటి ఆ ధ్యానం ధారణ ఏంటి? ఆ స్టేజ్లో యు ఆర్ వన్ విత్ గాడ్, యు ఆర్ వన్, దేర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద వరల్డ్. మీరు యూ రీడ్, నేను చెప్పడం కాదు, యూ రీడ్ ద బుక్ కాల్ యు ఆర్ ద ప్లెసిబో. ఆయన హీ సేస్, వాళ్ళు యుఎస్లో ఈ ఫిలాసఫీ చదివి దే హ్యావ్ డెవలప్డ్ అన్ ఎంటైర్ ప్రాసెస్. ఆయన పేరు గుర్తు రావట్లేదు, బట్ బుక్ నేమ్ ఈజ్ యు ఆర్ ద ప్లెసిబో. ఆ మెడిటేషన్ ఈజ్ ఎ మాస్టర్ ఇన్ మెడిటేషన్. ఆయన హీ సేస్, ధ్యానం చేసుకున్నప్పుడు వాళ్ళ స్టూడెంట్స్ ధ్యానం చేసుకుంటున్నారు ఈ యోగి చెప్పిన దాని మీద. ఆయన ఒకసారి లేచి, ఓకే నేను వెళ్తున్నా అని చెప్పి ఇట్లా చెయ్యిపడు, టాటా అని చెప్పి చెయ్యిపడు. దాంట్లో ముగ్గురు టాటా అని చెప్పి చెయ్యిపడలేదు, కళ్ళు మాత్రం మూసుకున్న చేతులు పెట్టుకున్నారు. ఇదేంటి అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి ఊపుతున్నారు. కానీ వాళ్ళ తర్వాత ఏమైంది మీకు అంటే, ఇది ఎక్స్ప్లెయిన్ వాళ్ళు చెప్పగలుగుతున్నారు కాబట్టి మనకు తెలుసు ఆ స్థితి ఏంటంటే, సార్ ఇన్ దట్ స్టేట్ దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఈ శరీరం నాకు అవసరం లేదు. ఐ ఆమ్ ద ఎంటైర్ వరల్డ్. ఐఎమ్ యాక్చువల్లీ సీయింగ్ యూ మచ్ బెటర్ దాన్ దిస్ ఐస్. దట్ ఈస్ దట్ ధ్యాన ఆర్ ధారణ స్టేట్. అది నిజమైనటువంటి ధ్యానం. అక్కడికి స్వామి ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గివింగ్ దిస్ గిమిక్స్ టు అస్. నో, స్వామి ఈజ్ క్లెన్జింగ్ అవర్ మైండ్ సో దట్ ఆ మైండ్ క్లెన్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ ధారణ దానికదే వస్తుంది. ఏదో బయట వాళ్ళు చేస్తున్నారని చెప్పి ఈరోజు ఇన్స్టాగ్రామ్ అంటే నిన్న ఫేస్బుక్, ఈరోజు ఇన్స్టాగ్రామ్, రేపు వాట్సాప్, ఇంకోటే వస్తుంది, ఇంకో ఏదో వస్తుంది. అదే విధంగా ఈ రోజు ఇది ఒక ఫ్యాషన్. బట్ స్వామి ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్లీనింగ్ అవర్ మైండ్స్, అండ్ దట్ క్లీనింగ్ ఆఫ్ ద మైండ్ ఈజ్ హ్యాపెనింగ్ త్రూ సేవ అండ్ ప్రేమ. ఇవి రెండు లేకుంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏమైనా చేయండి. నాట్ మేడం, దిస్ ఈజ్ మై ఆన్సర్ సిస్టర్. సాయిరామ్. అంటే ఇప్పుడు మనం స్వామి చెప్పినట్టు కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి కొన్ని పనులు చేయాలి అనుకుంటాం, అలానే చేయడానికి ట్రై చేస్తాం. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో మనకి రిజల్ట్ అన్సక్సెస్ఫుల్ గా వస్తుంది. అలాంటప్పుడు స్వామి మీరు చెప్పింది మేము ఫాలో అయ్యాం కదా, ఎందుకు ఇలా అయ్యింది అనే ఒక ఫీలింగ్ అది డెవలప్ అవుతుంది. మళ్ళీ కాదు స్వామి మన మంచిగా చేస్తారని అనుకుని వెళ్ళినా, అరే ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు ఇలా అయ్యింది, స్వామి చెప్పిందే చేసాము, ఎక్కడ రాంగ్, ఆ ఫీలింగ్ ఒకటి ఉంటుంది. సో దాని నుంచి ఎలా బయటపడాలి అది కూడా వివరిస్తారా? హనుమంతుడు రాముని దగ్గరికి ఒకసారి రాముని యొక్క పట్టాభిషేకానికి ముందు రాముడు వీళ్ళందరికీ శ్రీరాముడు ఉంగరాలు పెట్టాలనుకున్నాడంట. ఉంగరాలు పెట్టాలనుకోవడంతో ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసి హనుమంతుడు వాటిని తీసుకొస్తున్నాడు. ఆ హడావిడిలో ఏమైంది అంటే ఉంగరాలన్నీ కలిసిపోయాయి. ఇప్పుడు దాంట్లో ఆ ట్రేలో హనుమంతు తీసుకొచ్చేటప్పటికి దాంట్లో మొత్తం అందరి ఒక రంగు మొత్తం అంతా ఇది అయిపోయింది. పట్టాభిషేకం అయిన తర్వాత ఇంకా రామచంద్రుడు గిఫ్ట్స్ ఒక్కొక్కరికి, విభీషణ్కి ఒక ఉంగరము, సుగ్రీవునికి ఒక ఉంగరము, అంగదునికి ఒక ఉంగరము అవి పెట్టాలి. దానికి చూస్తే అన్ని కలిసిపోయినాయి. ఆ ఉంగరం ఎవరిదో ఎవరికి తెలియదు. అంటే చేసినటువంటి వ్యక్తికే తెలుసు. ఆ వ్యక్తి ఎక్కడో జనాల్లో, కొన్ని లక్షల మంది జనాల్లో వాడు ఎక్కడో ఉండిపోయాడు. వాడిని ఇప్పుడు తీసుకురావడం కూడా కుదరదు. రామచంద్రుడు వచ్చాడు, అది చాలా కోపంగా హనుమంతుని తిట్టాడు. ఎంత పించేసావు హనుమాన్ అని చెప్పి తిట్టాడు. ఇంకా హనుమంతుడు చాలా బాధపడి తిట్టాడు. అందరూ కోపంగా ఉన్నారు హనుమంతుడు, ఎంత పిచ్చి హనుమాన్ నీకు, ఎంత చేసావని ఆ రామచంద్రుడు. కానీ హనుమంతుడు మాత్రం ఎత్తుకున్నాడు, అందరికీ ఉంగరాలు పెట్టాడు. రాముడు పెడుతుంటే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతున్నాయి, అన్ని పర్ఫెక్ట్గా ఫిట్ అయినాయి అందరికి. ఫిట్ అయిన తర్వాత చూసావా లక్ష్మణుడు, అబ్బా రాముడు పెట్టాడు కాబట్టి అంటే హనుమంతుడు చెప్తాడు, అయ్యో లక్ష్మణ నాకు ముందే డౌట్, అసలు డౌటే లేదు, రాముడు పెడతాడు కాబట్టి అది ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతుంది. అది రామచంద్రుడు తిడుతున్నా అంటే అది ఒక డ్రామా అనుకున్నా నేను, అంతే అని. అప్పుడు రాముడు నవ్వి, చూడు లక్ష్మణ ఎంత గొప్ప భక్తి అంటే. అప్పుడు రాముడు అడుగుతాడు, ఏమి హనుమాన్ నువ్వు బాధపడలేదా నేను తిట్టినప్పుడు, అందరి ముందు తిట్టాను కదా, నీకు అవమానం అనిపించలేదా అని. దెన్ హనుమ సేస్, రామచంద్ర నాకు కావలసింది నా ఇష్టం కాదు, నా కష్టం కాదు, నా యొక్క ఆబ్జెక్టివ్ నిన్ను ఫాలో చేయడం. నువ్వేం చెప్పడో నేను చేయడం. నువ్వు ఉంగరాలు తీసుకురమ్మన్నావు, నేను ఉంగరాలు తీసుకొచ్చాను. అది నీ మాట
పాటించిన తర్వాత కూడా నన్ను తిడతావా అనేటువంటి భావన నాకు లేదు. ఎందుకంటే నేను ఉన్నదే నీ మాట పాటించడానికి. నీ మాట పాటించడం ఆ విధంగా నేను చేసినప్పుడు నేను ఎప్పుడైనా అవమానపడతానా? ఈ పని ఎప్పుడైనా తప్పిపోద్దా? ఆ పని తప్పిపోయింది అంటే నా యొక్క నమ్మకం సంపూర్ణంగా లేనట్టు. నా యొక్క నమ్మకం రాముని మీద అంత పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఏ ఉంగరం పెట్టినా అది పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. అదేవిధంగా స్వామి చెప్పారు అనేటువంటి మాట మీదనే నేను చేస్తే ఆ పని ఎట్టి పరిస్థితుల్లో అది ఫెయిల్ కాదు. 100 ఎందుకంటే ఇట్స్ నాట్ పాసిబుల్. మీరు అగ్నిని తీసుకొచ్చి నీళ్లు పోస్తే నాట్ పాసిబుల్. ఆ అగ్ని నీరే. ఇట్ విల్ నెవర్ ఫెయిల్. ఫెయిల్ అయింది అంటే వీ హవ్ టు ఇంట్రాస్పెక్ట్. ఎక్కడ దేనివల్ల ఫెయిల్ అయింది? మోస్ట్ ఎందుకు ఫెయిల్ అవుద్ది అంటే మేడం, స్వామి ఇది చెప్పారు అని మనం అనుకుంటాం. మనం అనుకున్న దాన్ని బట్టి మనం చేస్తాం. స్వామి చెప్పారు, స్వామి చెప్పడం వేరు, స్వామి ఈ విధంగా చెప్పారు అని మనం అనుకోవడం వేరు. స్వామి ఎగ్జాక్ట్గా ఏం చెప్పారు అని చెప్పి దాని ప్రకారం స్వామి యొక్క మాట నడిచినప్పుడు దేర్ ఈస్ నెవర్ ఎ ఫెయిల్యూర్. నేను చాలా ఆడ్గా అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. మీరు ప్రయత్నించి చూడండి, యూ విల్ నెవర్ ఫెయిల్. నెవర్. దిస్ ఇస్ స్వామిస్ ప్రామిస్. సో మోస్ట్లీ ఆ విధంగా ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఇష్యూ ఈస్ విత్ అవర్ ఫెయిత్. భూమి మీద స్వామి చెప్తారు, ట్రైన్ నడిపేటువంటి డ్రైవర్ మీద మనకు నమ్మకం. ఆ ట్రైన్ డ్రైవర్ ఎట్లుంటారో తెలియదు, వాడికి ఎంత ట్రైనింగ్ ఉందో తెలియదు, ఆయన వయసు ఎంతనో తెలియదు, కానీ ట్రైన్లోకి హ్యాపీగా పడుకుంటాం. బస్సు నడిపేటువంటి బస్సు డ్రైవర్ మీద నమ్మకం ఉంటుంది మనకు, ట్రైన్ డ్రైవర్ మీద నమ్మకం ఉంటుంది. మన హార్ట్ ఆపరేషన్ చేసే డాక్టర్ మీద నమ్మకం ఉంటుంది. కానీ ఈ మొత్తం నడిపించేటువంటి భగవంతుని నమ్ము అంటే అది యాక్చువల్లీ పాసిబుల్. ఓడిపోతేనేమో, ఆ విధంగా ఇబ్బందులు వస్తేమో, నో, ఇంపాసిబుల్, నాట్ పాసిబుల్. అండ్ స్వామి is there. Only thing that exists is victory. So we have to introspect, madam. There is nothing like loss with Swami. Yes, so this is my little answer. Yes, and Yes, sir. Thank you, sir. Sairam, sir. యా సాయిరామ్, ఆల్రెడీ 9:30 కావస్తోంది. అన్నయ్య కూడా వెరీ బిజీగా ఉంటారు. సో ఈ సెషన్ని ఇక్కడతో స్వస్తి చెప్దాం. అండ్ ఏవైనా మీకు కానీ క్వశ్చన్స్ ఉంటే మీరు మాకు వాట్సాప్ చేయొచ్చు. అండ్ నేను ఐ విల్ షేర్ విత్ అన్నయ్య. ఆయన మనకి దానికి ఆన్సర్స్ అనేవి వాయిస్ రికార్డులో కానీ లేదా రాసి కానీ పంపిస్తారు. అండ్ కాబట్టి దాదాపుగా 1.5 గంట అయింది. ఈ సెషన్ ఇక్కడతో ముగింపు పలుకుదాం. అండ్ బిఫోర్ కన్క్లూడింగ్, వెరీ వండర్ఫుల్ సెషన్ వన్స్ అగైన్ అన్నయ్య. చాలా అద్భుతంగా సాగింది. స్వామి మీతో అంత వండర్ఫుల్గా స్వామి స్వయంగా మీలో ఉండి మాట్లాడించారు అని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం. అండ్ ఈ సెషన్లో మీరు చెప్పింది కూడా అదే. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ వాల్యూ యాడెడ్ టు ద సెషన్, ఇది కూడా ఒక వాల్యూ యాడెడ్ అవుతుంది అనుకుంటున్నాను. అన్నయ్య ఒకప్పుడు ఒక సాంగ్ రాశారు, సత్యసాయి సంస్థయే సాయి స్వరూపం, సనాతన ధర్మ స్థాపనకి ఇది ఆయుధం అని ఒక సాంగ్ నేను యూట్యూబ్లో చూశాను. బ్రదర్ సాయినాథ్ రాజ్ పంపించారు అది మాకు. అది విన్నాక చాలా సింపుల్గా స్వామి మీతో రాయించుకున్నారు. అది సేవయే కలియుగాన పూజయని, నామమే యుగాన మంత్రమని, జ్ఞానమే సాయి గ్రంథ పఠనమని, ప్రతి మనిషి ఇది సల్పుటి సభ్యత్వం అని. సత్యసాయి సేవా సంస్థల్లో సభ్యత్వం తీసుకోవడానికి వేరే మనం ఏం కష్టపడక్కర్లేదు. సత్యసాయి సంస్థ సాయి స్వరూపం, సేవయే కలియుగాన పూజ. పూజ అంటే వేరే ఏం లేదు, సేవ. ఇవాళ సెషన్ అంతా ఇదే సాగింది. సేవ, ప్రేమ, నామస్మరణమే ధన్యోపాయం. ఏదో వేదాలు రావక్కర్లేదు ఎవరికి అనే ఒక అద్భుతంగా చాలా బాగా స్వామి మీతో రాయించారు. జ్ఞానమే సాయి గ్రంథ పఠనం. మనకి వేరే నాలెడ్జ్ అంటే ఏం లేదు. సాయి లిటరేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అవర్ నాలెడ్జ్. దాని ద్వారానే మనం ఎంతో జ్ఞానాన్ని పొందొచ్చు. ఈ 3 చేస్తే సత్యసాయి సేవా సంస్థలో మనం సభ్యులమైనట్టే. వేరేగా ఏ సభ్యత్వం తీసుకోవక్కర్లేదని చాలా చక్కగా స్వామి వారితో రాయించారు. ఇవాళ సెషన్ సాగుతున్నంతసేపు నాకు అయ్యో నేను స్టార్టింగ్లో ఎందుకు ఇది మిస్ చేశాను, ఎట్లాగైనా ఇది అందరితో షేర్ చేయాలి అనిపించింది. ఇది కూడా స్వామి ప్రేమనే అనుకుంటున్నాను. అండ్ ఇవాళ ప్రేమ తపస్సు అనేది చాలా వండర్ఫుల్గా సాగింది అన్నయ్య. అండ్ ఇంకాసేపు సెషన్ ఉంటే బాగుండు అనేలా ఉంది. అండ్ మీరు ఎప్పుడైనా శ్రీకాకుళం కూడా అవకాశం చూసుకొని ఒకసారి వస్తే ఒక బహిరంగంగా ఒక చక్కటి మీట్ పెట్టుకుందాం.
సో దట్ మీ ఇన్పుట్స్ మాకు ఇంకా కావాలి, ఇంకా విద్యా విభాగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మీ సహకారం ఖచ్చితంగా కావాలని అందరం భావిస్తున్నాం. కాబట్టి అండ్ చాలా అద్భుతమైన సెషన్ ఈరోజు నిర్వహించబడింది. అండ్ అలాగే రేపు కూడా రాష్ట్ర విద్యా విభాగం వారి ఆధ్వర్యంలో ఒక చక్కటి గ్రూప్ 4 తరగతి ఉంది. ఇందులో జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా అందులో కూడా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాము ఈ జూన్ నెలకి సంబంధించి. అండ్ స్వామి ఆశీస్సులతో వచ్చే నెలలో మరొక అద్భుతమైన సెషన్తో మళ్ళీ మనం కలుద్దాం. అండ్ అవర్ స్పెషల్ సాయిరామ్ టు బ్రదర్ రంగనాథ్ రాజ్ గారు. అండ్ మీ టైంని థ్యాంక్స్ ఫర్ టేకింగ్ అవుట్ యువర్ వాల్యుబుల్ టైం and coming all the way despite all your busy schedules. Thank you so much, Anaya, and loving Sairam. And ఈ సెషన్ ని శాంతి మంత్రంతో ముగింపు పలకవలసిందిగా సోదరుడు శివతేజాన్ని ఆహ్వానిస్తున్నాం. సాయిరామ్. शांति शांति समस्त लोकाः सुखिनो भवन्तु, समस्त लोकाः सुखिनो भवन्तु, समस्त लोकाः सुखिनो भवन्तु. ओम शांति शांति शांति. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय. అందరికీ సాయిరామ్.